స్వార్థం, ద్వేష, అసూయ దాదాపు ఇవిగా పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ఈరోజు ఆదాబ్లో ప్రధాన వార్త బ్యాన్ ఐటమ్గా చూస్తే అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదు, చెరువును ఆక్రమించిన వారిని వదిలిపెట్టం, నగరానికి పూర్వవైభవం తీసుకొస్తాం. విలాసాల కోసం కొంతమంది చెరువుల్లో ఫామ్ హౌస్లు నిర్మించారు. హైదరాబాద్ నగరం రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడులో ఏం జరిగిందో చూసాం. రాజకీయం కోసం కానీ కక్ష సాధింపుల కోసం కానీ కూల్చివేతలు చేయడం లేదు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతుంది. అనంతశేష స్థాపన ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. క్రీడల నిర్వహణకు కేర్ ఆఫ్ అడ్రస్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామన్న రేవంత్. వాస్తవంగా నిన్న సీఎం అంటే హైడ్రా కూల్చివేతలపై మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని రోజుల నుంచి చూస్తుంటే హైడ్రా అసలు అక్రమం అని, లేకపోతే దీనికి ఎంతవరకు చట్టబద్ధత ఉందని చెప్పి ఈ కోర్టులో నిలబడదని చెప్పి కోర్టు కేసులు, అందులో దట్టు మొన్న మనం నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత తర్వాత దీనిపైన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చెప్పాలంటే ఒక తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా దీని గురించి మనం వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు నిన్న ఎవరిని వదిలిపెట్టాం, యుద్ధమైనా చేస్తామని చెప్పి అధికార పార్టీ అయినా ప్రతిపక్షం అయినా ఎవరినైనా వదిలిపెట్టామని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంట్లో ఒక పాయింట్ నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో ఒక పాయింట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడులో ఏం జరిగిందో చూసాం. నిజంగా ఇదే ఇనిషియేటివ్గా ఇదే మోటివ్గా తీసుకొని కనుక రేవంత్ రెడ్డి కానీ హైడ్రా అధికారులు కానీ మిగతా అధికారులు కానీ కలిసి పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి ఇనిషియేటివ్గానే చెప్పాలి. ఎందుకంటే మనం రోజు మాట్లాడుకుంటున్నాం. దాదాపుగా హైదరాబాద్లో కొన్ని వందల వేల చెరువులు ఉండేవి, వాటన్నిటినీ ఆక్రమించేసి ఇప్పుడు చివరికి అసలు ఎక్కడ చెరువులు అనేది లేని పరిస్థితి మనకు కనపడుతుంది. దాదాపుగా చూసుకుంటే కొంతకాలం పోతే చెరువులు లేవు. ఇప్పుడు మనకు తెలిసి హైదరాబాద్లో గట్టిగా మాట్లాడుకుంటే మనకు కనపడే పెద్ద చెరువు ఏంటి? హుస్సేన్ సాగర్. అది తప్ప ఇంకా మనకి అంతకుముందు గతంలో ఒక 10 ఏళ్ల క్రితం మనకి సరూర్ నగర్ చెరువు కూడా పెద్దగా కనపడేది. ఇప్పుడు అది జరుపుకుంటా దాన్ని కూడా వచ్చారు. ఇక పోగా ఇంకెన్ని ఉంటాయో తెలీదు, ఏమవుతాయో తెలీదు. సో నిజంగా ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హైడ్రా కానీ మిగతా అధికారులు కానీ అయితే హెచ్ఎండిఏ కానీ మన జిహెచ్ఎంసీ కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇంతే చిత్తశుద్ధితో పనిచేస్తే మాత్రం నిజంగా ఇది ఒక మంచి హైదరాబాద్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నిన్న స్వయంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏది చెన్నై వరదలను చూసాం, వయనాడు వరదలను చూసాం మనం. అలాంటి వరదలు మన హైదరాబాద్కి రాకుండా ఉండాలి అంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ హైదరాబాద్ లో కూడా వచ్చినాయి 2016-17లో విపరీతమైన వరదలు చూసాం మనం. అంతెందుకు మీరు 2015-16 దాకా వెళ్ళారు. ఇప్పుడు నిన్నగాక మొన్న పడిన వర్షాలకు కూడా మనం కృష్ణానగర్లో, యూసఫ్ కూడా మిగతా చోట్ల బళ్ళు కార్లు కొట్టుకునే పరిస్థితి చూస్తున్నాం. సో ఇది అంటే ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల హైదరాబాద్లో ఎప్పుడు చెన్నైలో లాగో వయనాడులో క్లౌడ్ బర్స్టులు జరగలే. ఈ మధ్య మనం విపరీతంగా క్లౌడ్ బర్స్టుల గురించి వింటున్నాం. సో అదే విధంగా ఒక్కసారి కనుక హైదరాబాద్ లాంటి ప్రాంతంలో క్లౌడ్ బర్స్ట్ అయ్యి మొన్న రీసెంట్గా మనం వయనాడులో చూస్తే 1 సంవత్సర కాలం పడే వర్షం అక్కడ ఒక రోజులో పడిందంట. అలాంటి పరిస్థితి కనుక హైదరాబాద్లో జరిగి, అంటే దేవుడి దేవర ఇంతవరకు జరగలేదు, జరగకూడదని మనం కోరుకుందాము. అలా జరిగిన పక్షంలో హైదరాబాద్ పరిస్థితి ఏంటి? కాబట్టి నిజంగా రేవంత్ రెడ్డి గారు దీనిపైన మీరు నిజంగా ఇంతే చిత్తశుద్ధితో ఇప్పటివరకు మీరు పడేసినవన్నీ కూడా దాదాపుగా అపోజిషన్ వాళ్ళవి ఉన్నాయి, చిన్న వాళ్ళవి ఉన్నాయి, లేకపోతే నాగార్జున పడేయటం మాత్రం ఒక గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు మన కేటీఆర్ది పడేస్తానికి సిద్ధమయ్యారు. కేటీఆర్ దానికి నోటీసులు ఇచ్చారు. అదే చేత్తో ఆ పక్కనున్న పొంగులేటిది కానీ అధికార పార్టీ వాళ్ళకి కానీ వీళ్ళవి మీరు కూడా పడేస్తే మిమ్మల్ని మాతో పాటు ప్రజలు కూడా నమ్ముతారు, విశ్వసిస్తారు. ఏదో ప్రతిపక్షం వాళ్ళయే పడేయాలి, లేకపోతే కొంతమంది మీరు టార్గెట్ చేసిన వాళ్ళని పడేయాలి, గతంలో మీకు పన్నోళ్ళకి ఇంకెవరినన్నా మనసులో పెట్టుకొని పడేసుకుంటూ వెళ్తాం. మాట్లాడుతూ రేవంత్ రెడ్డిది కూడా ఉన్నది అని చెప్పి అంటున్నారు. అయితే దీని గురించి కంటిన్యూషన్గా ఒక చిన్న ఆర్టికల్ చూసాం మనం. ఇక్కడ ఆదాబ్ హైదరాబాద్లో మన అసదుద్దీన్ ఓవైసీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని గురించి కంటిన్యూషన్. జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా?
FTL పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చేస్తున్న హైడ్రా అధికారులు ఆ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చేస్తారా? హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏం చేయబోతున్నారు? నెక్లెస్ రోడ్డు కూడా FTL పరిధిలోనే ఉంది. నెక్లెస్ రోడ్డును కూడా తవ్వేస్తారా? GHMC కార్యాలయాన్ని నీటి కుంటలు నిర్మించారు, మరి ఆ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా అని చెప్పి CCMB ప్రధాన అది కూడా కూల్చేస్తారా అంటే ఆయన అనేది ఏంటి అని అంటే ఈ FTL తర్వాత ఈ బఫర్ జోన్లలో ఉన్న వాటిని అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే కూల్చున్నారో అధికార అంటే గవర్నమెంట్ ఆఫీసులు కూడా కూల్చేస్తారా ఎందుకంటే ఏకంగా ఆయన అంటాం అసలు ఇన్ని మాట్లాడుతున్నారు ఇంత చేస్తున్నారు కదా, అసలు మీ GHMC ఆఫీస్లోనే ఆఫీసే చెరువుని పూడ్చిన కట్టడం అని చెప్పి అంటున్నారు, మరి దాన్ని కూడా కూలుస్తారా అంటే చూడాలి. అయితే ఇక్కడ మొత్తం అంట అయితే ఇక్కడ కొన్ని చెరువులు కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కోసం అంటే హైదరాబాద్ లో జనం పెరుగుతున్నారు, పబ్లిక్ పెరుగుతూనే ఉంటారు, రోజు ఆఫీసులు పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇల్లు పెరుగుతున్నాయి. సో కొన్ని చెరువులు పూడ్చక తప్పదు, అది ఎక్కడైనా గవర్నమెంట్ మీద తీసుకుంటుంది. ఒక హైదరాబాదే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే అభివృద్ధికి కొంచెం ముందరాలంటే తప్పని పరిస్థితుల్లో కొన్ని చెరువులు పూడుస్తారు. 100 చెరువులు ఉన్నాయనుకోండి, ఒక 10 పూడ్చక తప్పదు అని చెప్పి 100కి 100 వదిలేలేరు కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఎట్లా ఉందంటే అసద్ గారు GHMC ఆఫీసులు కూల్చే ఇంకా రేపొద్దున నాకు తెలిసి ఇప్పుడు ఈయన చెప్పిన లెక్క ప్రకారం అసలు చెప్పిన సెక్రటరీ కూడా కూల్చేయమంటాడు ఏమైనా. ఇక ఇప్పుడు అది కూడా మన FTL పరిధిలో ఉంది కదా, ప్రసాద్ ఐమాక్స్, సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, ఇవన్నీ పడేయమంటాడు ఏమైనా రేపు. మరి అంటే అసద్ గారు మీకు తెలియదు కాదు, మీ ఓల్డ్ సిటీలో ఎంత ఇరుగ్గా ఉంటాయి రోడ్లు, అవన్నీ ఎందుకు జనం పెరిగిపోయి, పబ్లిక్ పెరిగిపోయి, పాపులేషన్ పెరిగిపోయి అయినా వాటి మీద చేయలేరు. అది వేరే విషయం లేదు మనం ఇప్పుడు. కానీ కొన్ని చెరువులు పూడ్చక తప్పదు. ఇప్పుడు ఊరు మధ్యలో నడిబొడ్డులో ఉన్న వాటి గురించి కాదండి, ఊరు చివర ఇప్పుడు సపోజ్ సరూర్ నగర్ లేక్ కానీ, లేకపోతే మన మూసాపేట కానీ, ఇప్పుడు మన ఎన్కన్వెన్షన్ దగ్గర కానీ, తుమ్మిడికుంట చెరువు కానీ, ఇట్లాంటివి పూడ్చుకుంటూ వెళ్ళిన వాటి గురించి మాట్లాడదాం. ఎందుకంటే అది ఊరు చివర నీళ్లు వెళ్లాల్సిన పరిస్థితి అక్కడికి ఉంటుంది కాబట్టి. నడిబొడ్డులో సెక్రటేరియట్ ఇప్పుడు కట్టింది కాదు, గత 10 ఏళ్లలో 20 ఏళ్లలో కట్టిన సెక్రటరీ సరే కూల్చేసి మళ్ళీ కట్టారు, అది వేరే విషయం. కానీ ఆ ప్రాంతం గురించి చెప్తున్నాను నేను. ఆ ప్రాంతంలో సచివాలయం ఎప్పటి నుంచో ఉంది. ఆ తర్వాత నెక్లెస్ రోడ్ అనేది ఇప్పుడు నిన్న మొన్న కట్టింది కాదు, డెవలప్మెంట్ చేశారు. పైగా మీకు ఒక విషయం తెలుసో తెలీదు అసద్ గారు, ఇప్పుడు హైడ్రా పనిచేస్తుంది దేని మీద తెలుసా? ప్రైవేట్ వ్యక్తులు అక్రమార్కులు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా కానీ ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి కట్టిన వాటిని కూల్చేస్తున్నారు. అంతేగాని డెవలప్మెంట్ కోసమో లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల కోసమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమో కొన్ని చెరువులు పూడ్చి కట్టినవి కూల్చరు, ఎవరు వాటిని కూల్చాలని కూడా కోరుకోరు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీరు ఎవరికన్నా వంత పడదాం అనుకుంటున్నారా, ఎవరికన్నా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అలాంటిది ఏమంటే చెప్పేసేయండి ఓపెన్ గా. కేటీఆర్ కూల్చొద్దని చెప్పండి, నాగార్జున కూల్చింది తప్పని చెప్పండి, కేసీఆర్ ఫామ్ హౌస్ కూల్చొద్దని చెప్పండి, మంచిదే. కానీ GHMC ఆఫీస్ కూల్చేస్తారా, సెక్రటరీ కూల్చేస్తారా, CCMB ఆఫీస్ కూల్చేస్తారా, హుస్సేన్ సాగర్ మీద పక్కన రోడ్డు మొత్తం దవ్వేస్తారా? అసద్ గారు హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు బొంబాయి నుంచి రానివ్వండి, కలకత్తా నుంచి రానివ్వండి, ఢిల్లీ నుంచి రానివ్వండి, వాళ్ళు చూసే ఫస్ట్ ప్లేస్ ట్యాంక్ బండ్ నుంచి ప్రభుత్వానికి కొన్ని 100 కోట్ల ఆదాయం వస్తుంది ఖచ్చితంగా. ట్యాంక్ బండ్ ఒక్కటే కాదు, నెక్లెస్ రోడ్ కానీ, ట్యాంక్ బండ్ కానీ, ఆ చుట్టూ ఉన్న లుమినీ పార్క్ కానీ, లేకపోతే మన ఈ NTR గార్డెన్స్ కానీ, ప్రసాద్ ఐమాక్స్ కానీ, రీసెంట్ గా కట్టిన అంబేద్కర్ స్టాట్యూ కానీ, ఇవి చూడటానికి హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు, చూస్తారు. దానితో పాటు అసద్ గారు ఇది మీకు తెలుసు, దానితో పాటు అక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ చార్మినార్ వచ్చి చూసి వెళ్తారు ఖచ్చితంగా. వాడు ఎక్కడి నుంచైనా ప్రపంచవ్యాప్తంగా వాడు ఎక్కడి నుంచైనా రానివ్వండి, హైదరాబాద్లో ఫస్ట్ చూసే ప్లేస్ ఏంటయ్యా అంటే ట్యాంక్ బండ్, చార్మినార్. ఇవి పర్యాటక ప్రాంతాలు, వాటిని డెవలప్ చేయాల్సిందే. హైదరాబాద్ సూచిక కూడా అవే. ఇప్పుడు మీరు ముంబై చూసుంటారు, వైజాగ్ చూసుంటారు, బీచ్ కి 100 మీటర్లు 200 మీటర్ల దూరంలో అద్భుతమైన రోడ్లు ఉంటాయి, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. సరే భవనాల పక్కన అద్భుతమైన రోడ్లు ఉంటాయి. ముంబై మొత్తం బీచ్ ఒడ్డునే ఉంటది, మరి వాటిని కూడా పూడ్చుకుంటూ వెళ్ళలేరు కదా. సముద్ర ఒడ్డును కట్టారు, నది ఒడ్డును కట్టారు అని చెప్పి వాటిని చేయలేరు. ఎందుకంటే డెవలప్మెంట్ లో భాగంగా కొన్ని తప్పదు, కొన్ని పూడ్చాలి.
తప్పదు. అయితే ఆ పూడ్చేది ఎవరు పూడుస్తున్నారు? ప్రభుత్వం పూడ్చాలి. ఎందుకు? ఇక్కడ ఇది కట్టితే బాగుంటుంది, దీనివల్ల ఉపయోగం, ఒక 10 మందికి ఉపయోగం, 100 మందికి ఉపయోగం అనుకున్నప్పుడు ప్రభుత్వం ఒక చర్య తీసుకొని కూలుస్తుంది. అంతేగాని కేసీఆర్, కేటీఆర్, లేకపోతే పొంగులేటో, రేవంత్ రెడ్డో ఇట్లాంటి వాళ్ళందరూ పూడ్చుకుంటూ వెళ్ళటానికి కాదా ఇచ్చింది చెరువులు. వాటి మీద హైడ్రా పనిచేస్తుంది. ప్రభుత్వ ఆస్తులు లేకపోతే పర్యాటక ప్రాంతాలని పాడు చేయటం, డిమాలిష్ చేయటం కాదు హైడ్రా చేసే పని. రేవంత్ రెడ్డి ఉన్నా అది గవర్నమెంట్ కే ఉంటుంది. రేపు ఇంకోళ్ళు పొరపాటున అసద్ ముఖ్యమంత్రి అయినా అది గవర్నమెంట్ కిందే ఉంటుంది. ఇప్పుడు డిమాలిష్ చేస్తే ఏమొస్తుంది? రేపు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ఖజానాకి కానీ మన ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ నుంచి దాదాపు కొంత ఆదాయం వస్తుంది. నాకు తెలిసి నా అంచనా ప్రకారం సచివాలయ ఉద్యోగులకి ఆ ఫండ్స్ సరిపోతాయి దాదాపుగా. ఇప్పుడు ఈవినింగ్ టైంలో పోతే అసలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సరే, ఈ మధ్య రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మొన్న కూడా మాట్లాడుకున్నాం. మరి ఒకసారి మళ్ళీ మా ఆదాబ్ న్యూస్ నుంచి ప్రభుత్వానికి చిన్న విజ్ఞప్తి. ఏమన్నా అన్అనౌన్స్డ్ అంటే అప్రకటిత కర్ఫ్యూ ఏమన్నా ఉందా హైదరాబాద్లో 11-12 తర్వాత? ఇది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు, కానీ చిన్న మాకు క్లారిఫికేషన్ కోసం, వ్యూవర్స్ క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాము. ఎందుకు హైదరాబాద్లో 12 తర్వాత బయట కనపడితే కొట్టే పరిస్థితులు ఎందుకున్నాయి? దీని గురించి సమాధానం చెప్పండి ఎవరన్నా. సరే, తర్వాత ఇప్పుడు రేపొద్దున అసద్ ముఖ్యమంత్రి అయినా, అయితే కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఇంకోళ్ళు ముఖ్యమంత్రి అయినా సరే, ఇవి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసుకుంటూ పర్యాటక ప్రాంతాలని పాడు చేసుకుంటూ ఎవరు వెళ్ళరు. ప్రైవేట్ వ్యక్తులు. అదే ఇప్పుడు మీరు మన అసద్ గారు మీరు చాలా మంచి సూచనలు చేశారు ఇక్కడ. ఏమని? హుస్సేన్ సాగర్ దగ్గర ప్రభుత్వ కార్యాలయం నిర్మించారు, నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, జిహెచ్ఎంసీ కార్యాలయం కూడా నీటి కంట్రోల్ నిర్మించారు అని మీరు చెప్పారు. అంతా బాగుంది, చాలా మంచి విషయం చెప్పారు. ఇన్ని చెప్పిన మీరు మరి ప్రైవేట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి? ప్రైవేట్ వ్యక్తులు బయట వ్యక్తులు ఆక్రమించి ఎన్ని కట్టారు? వాటి గురించి కూడా మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు మీరు ఎంత కష్టపడి జిహెచ్ఎంసీ గురించి మాట్లాడారు, సిసిఎంబి ఆఫీస్ గురించి మాట్లాడారు. ఇన్ని చెప్పిన మీరు మరి కేటీఆర్ దాని గురించో లేకపోతే మిగతా వాళ్ళ గురించో, నాగార్జున దాని గురించో ఎందుకు మీరు మరి మాట్లాడలేదు? హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఎంఐఎం చీఫ్ అసద్ మండిపడ్డారు. ఈ తర్వాత ఇక్కడ ఏమంటారు? ఎఫ్టిపిఎల్ గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్టు ఉందని, అక్కడ చాలామంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వచ్చి గోల్ఫ్ ఆడతారని పేర్కొన్నారు. కావాలంటే అక్కడ ఫోటోలు ఇస్తున్నారు. ఇప్పటికే ఎఫ్టీఎల్ సమస్యపై హైదరాబాద్ మేయర్ను కలిశారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూస్తానన్నారు. వక్ఫ్ బోర్డు వ్యతిరేకంగా బీజేపీ బిల్లు ప్రవేశపెడుతుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ముస్లింలు లేకుండా చేయాలని చూస్తుందని ఆరోపించారు. సరే, ఇది మీరు చెప్పింది ఇది బాగానే ఉంది. ఇది గోల్ఫ్ కోర్టు గురించి అయితే బాగానే ఉంది, ఒక మంచి సూచన చేశారు. గోల్ఫ్ కోర్టులు ఇట్లాంటివి కడతాం అయితే కొంత ఆలోచించదగ్గ విషయమే. సరే, అవి కూడా చూద్దాం. అయితే ఆ గోల్ఫ్ కోర్టు ఎవరిది? ప్రభుత్వానిదా, ప్రైవేట్ వ్యక్తులదా? ఇప్పుడు అలా అనుకుంటే మనకున్న ఉప్పల్ స్టేడియం కూడా ఒకప్పుడు ఆ చుట్టుపక్కల చెరువే ఉండేది, అది కూడా చెరువు కింద ఆక్రమించి కట్టింది. కానీ కట్టింది ఎవరు? ప్రైవేట్ వ్యక్తుల, ప్రభుత్వ వ్యక్తుల? దాని మీద వచ్చే ఆదాయం ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి గోల్ఫ్ ఆడుతున్నారు అన్నారు. మిగతా టైంలో మామూలు వాళ్ళు ఆడతారు కదా. ఆ వచ్చే ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకి వెళ్తుందా, ప్రభుత్వ ఖజానాకి వెళ్తుందా అన్నదాన్ని ఒకసారి ఆలోచించి మాట్లాడితే అది మంచి సూచన అవుతుంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడు వీళ్ళందరూ అంటే మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్ను కన్వెన్షన్ గురించి ఆయన ఫిర్యాదు చేయబట్టే కూల్చేసామని చెప్తున్నారు. అంటే మంచి విషయమే కదా. ఇట్లా మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ పొంగులేటి కానీ వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు అంటే కేటీఆర్వో కేసీఆర్వో హరీష్ రావు వాటి గురించో సూచనలు చేస్తున్నా. మీరు మీ వాటి గురించి కూడా కంప్లైంట్స్ ఇవ్వండి. హైడ్రాకు లేఖలు రాయండి. వెంకటరెడ్డి గారు పొంగులేటి గారిది అక్కడ ఉంది కదా, దాని గురించి కూడా లేఖ రాయండి. ఒకసారి చూద్దాం మరి ఏం యాక్షన్ తీసుకుంటారో ఏంటో. ఎందుకంటే ఇప్పటివరకు మీరు కూల్చిన దాంట్లో అన్ని ప్రతిపక్షాలే చూస్తున్నాం కానీ ఎక్కడా కూడా మీరు అధికార పక్షానికి కానీ లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఎవరివి పడేస్తాం మనం చూడలే. గతంలో కోరుకుంటాం. అయితే గతంలో మిమ్మల్ని వ్యతిరేకించిన వారు లేకపోతే మీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని చూసాం. కానీ ఇక మహిళా భద్రత కోసం కఠిన చట్టాలు, మహిళలపై అఘాయిత్యాలు క్షమించడం నేరం,
మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టాం, నేరాలకు పాల్పడ్డ వారిని కఠిన శిక్ష పడేలా చట్టాలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ముందు మహిళలను మనం రక్షించుకోవాలి. దేశంలో ఎక్కడ మహిళలపై అగాత్యాలు జరిగినా వారి బాధ ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలుగుతాను. లఖ్పత్ దీదీ కార్యక్రమంలో ప్రధాని మోడీ. అయితే ఇప్పుడు ఈ హైదరాబాద్లో కూల్చివేతలు కానీ, ఈ హైడ్రా కానీ, లేకపోతే అసలు దీని చట్టబద్ధత ఎంత, ఈ కూల్చివేతలకి కోర్టులో కేసులు నిలబడతాయా, లేకపోతే కోర్టు ముందుకు వెళ్తే దీనికి ఎలాంటి ఇది ఉంటుంది, లేకపోతే అంటే ఇప్పుడు అన్నీ మనకి హై ప్రొఫైల్ కేసులు చూస్తున్నాం. అలా కాకుండా ఒక మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు, ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ కట్టడాలు ఒకవేళ కూల్చేయాలని చెప్పి వచ్చినా, ఒకవేళ నోటీసులు వచ్చినా, సడన్గా బుల్డోజర్లు తీసుకొచ్చినా అసలు ఏం చేయాలి, దాన్ని ఎలా ఆపగలగాలి, ఎలా అడ్డుకోగలగాలి అప్పటికప్పుడు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు కోర్టులో కేసేస్తే లంచ్ మోషన్ పిటిషన్, ఇంకో పిటిషన్ కింద వాళ్ళని విచారిస్తారు. కానీ చిన్న వాళ్ళు అంటే ఒక సామాన్యులు, మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళు కనుక, వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళు లంచ్ మోషన్ పిటిషన్లు ఇట్లాంటివి వేయలేరు. కాబట్టి అసలు దీనికి న్యాయస్థానంలో ఎలాంటిది ఉంది, హైడ్రాకి చట్టబద్ధత ఉందా లేదా అనే విషయాలపై మనతో ఈరోజు ఒక అతిథి ఉన్నారు. ఆయనతో ఒకసారి మనం మాట్లాడి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నరేష్ శుంకర గారు, హైకోర్టు అడ్వకేట్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా. సో ముందుగా మనం హైడ్రా గురించి మాట్లాడుకుంటే, రీసెంట్గా ఒక 2-3 రోజుల నుంచి మనం ఎక్కడ చూసినా మనకి ఈ పరిస్థితులే కనపడుతున్నాయి. అంటే దాదాపుగా కూల్చివేతలు కానీ, నోటీసులు ఇచ్చి కూల్చారని, నోటీసులు అసలు ఇవ్వవసరం లేదని రకరకాలు అవుతుంది. అసలు కోర్టు పరిధిలో హైడ్రాకి చట్టబద్ధత ఎంతవరకు ఉంది? ఏదైనా సరే ఒకటి ఇంప్లిమెంటేషన్ కావాలి అని అంటే కనుక, ప్రజల మధ్యకి వెళ్ళాలి అంటే కనుక ప్రతిదానికి ఒక చట్టాన్ని అనేది మనం రూపొందించుకున్నాము. ప్రజాస్వామ్యంలో మనకు ఒక రాజ్యాంగం అంటూ ఉంది. దాని ప్రకారం అసలు హైడ్రా అంటే ఏంటి, హైడ్రా దేని ప్రకారం విధులు నిర్వహిస్తుంది, అటువంటి చట్టాన్ని ఏమైనా తీసుకుని వచ్చారా అని అంటే కనుక, చట్టం చేయాలి అని అంటే కనుక మనందరికీ తెలిసిన విషయమే, అసెంబ్లీల్లో రాష్ట్రాలకు సంబంధించి అయితే కనుక అసెంబ్లీల్లో బిల్లు ప్రవేశపెట్టాలి, 2 సభల్లో ఆమోదం పొందాలి, అది గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి, గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత అది చట్టరూపంగా దాల్స్తుంది. కాబట్టి దాని తర్వాత యాజ్ యూజువల్గా ఒక చట్టం ప్రకారము ముందుకు వెళ్తారు. మరి అటువంటిది ఏమీ లేకుండా ఆల్ ఆఫ్ సడన్గా హైడ్రా అనే ఒకటి తీసుకుని వచ్చి దాని ద్వారా కూల్చివేతలు అనేది చేస్తున్నారు. దేని ద్వారా చేస్తున్నారు అని అంటే కనుక, ఏదైతే కనుక కోర్టుకి వెళ్ళినప్పుడు మనం ఒక ఆర్డర్ అని చెప్పి తీసుకుని వస్తామో, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ బాడీకి కూడా ఉత్తర్వులు ఇచ్చే అధికారం రాజ్యాంగం కల్పించింది. అందులో భాగంగానే GOMS నెంబర్ 99 డిస్ప్లే చేయండి. సో 99 అనేది కిందటి నెల తీసుకురావడం జరిగింది, 19/7/2024 గవర్నమెంట్ ఆర్డర్. సో దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక, హైడ్రా విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, హైడ్రాలో పనిచేసే సిబ్బందికి వేతనాలు ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎటువంటి చర్యలకి హైడ్రా చెయ్యొచ్చు, ముందుకు పోవచ్చు అనేది GOMS నెంబర్ 99లో క్లియర్గా పొందుపరచడం జరిగింది. సో దాని ప్రకారము హైడ్రా తన యొక్క పని చేసుకుంటా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ హైడ్రా యొక్క విధి విధానాలు ఏం పొందుపరిచారు GOMS నెంబర్ 99లో అని అంటే కనుక, ఏవైతే కనుక ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల పరిరక్షణ, అదేవిధంగా చెరువులు, నాలాలు, కుంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి పరిరక్షించడము ఈ యొక్క హైడ్రా పని విధానం కింద దాంట్లో రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఏ విధంగా అయినా కూడా FTL ల్యాండ్స్ని కానీ, బఫర్ జోన్స్ని కానీ, శిఖరం భూములు కానీ, చెరువులు కానీ, వీటిని కానీ ఆక్రమించి ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా కూడా తక్షణం వాటిని డిమాలిష్ చేయాలి అని చెప్పి క్లియర్గా ఆ GOMS నెంబర్ 99లో పొందుపరచడం జరిగింది. దానికి ఒక కమిషనర్ స్థాయి అధికారిని, IPS స్థాయి అధికారిని నియమించాలి అని చెప్పి కూడా ఉండటం జరిగింది. అందులో భాగంగానే AV రంగనాథ్ గారిని IPS అధికారిని నియమించడం జరిగింది. సో దానికి సంబంధించి వీళ్ళు ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలు కూల్చివేశారు, ఎక్కడెక్కడ కూల్చివేశారు అని చెప్పి ఒక నివేదికని కూడా నిన్న ప్రభుత్వానికి ఈ హైడ్రా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదే ఇక చూడండి, 19/7/2024 ఇది GOMS నెంబర్ 99. దీంట్లో దీని పని విధానం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా పొందుపర్చి ఉంటుంది. ఇది ఎవరు ఆధీనంలో ఉంది అంటే కనుక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధీనంలో ఉంటుంది. ఆ యొక్క డిపార్ట్మెంట్ మాత్రమే దీనికి కన్సర్న్ అథారిటీ కింద ఇగో ఫార్మేషన్ అని చెప్పి ఉంది చూడండి. ద గవర్నమెంట్ కీపింగ్ ఇక్కడ మొత్తం దీన్ని ఏ విధంగా ఫామ్ చేశారు, దీనికో కమిషన్, నేను చెప్పినట్టుగానే కమిషనర్ హైడ్రా షల్ ఎక్సైజ్ రెస్పాన్సిబిలిటీ
relating to disaster management, asset protection, enforcement and other responsibility as entrusted by government from time to time. ఇదే కాకుండా ప్రభుత్వం ఎప్పటికెప్పుడు కూడా ఏం చెయ్యాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా దీంట్లో పొందుపరిచి ఉంది. ఇదే కాకుండా ప్రభుత్వ ఇచ్చే ఆదేశాలను కూడా ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేసే బాధ్యత. ఇగోండి అసెట్ ప్రొటెక్షన్ వింగ్ టు ప్రొటెక్ట్ ది assets of local bodies, government such as parks, layout, open spaces, playgrounds, lakes, nalas, land parcels, roads, carriageways, footpaths, etc. from encroachment. మనందరికీ తెలిసింది, మనం అందరూ అనుకుంటుంది ఏంటి అంటే కనుక ఓన్లీ చెరువుల్లో ఏమన్నా కబ్జాలు జరిగితేనే ఈ హైడ్రా తన పని నిర్వహిస్తుంది అని చెప్పి అనుకోవచ్చు. కాదు. ఇక్కడ చూడండి, అన్నీ లేఅవుట్లు కానీ, పార్కులు కానీ, ప్లే గ్రౌండ్లు కానీ, పార్సిల్స్ కానీ, రోడ్స్ కానీ, క్యారేజ్, ఆఖరికి గల్లీలు ఆక్రమించినా కూడా హైడ్రా వచ్చి కొట్టేస్తుంది. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇగో రిమూవల్ ఆఫ్ లేక్ ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసీ, అదర్ లోకల్ బాడీస్, హెచ్ఎండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎక్స్ట్రా కోఆర్డినేషన్ విత్ లోకల్ పోలీస్ అసిస్ట్. అంటే మొత్తం క్లియర్గా వాళ్ళ యొక్క పని విధానం లోకల్లో ఉన్న పోలీసులతోటి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి, మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి, లోకల్ బాడీస్ తోటి, ప్రతి ఒక్కరితోటి కోఆర్డినేట్ చేసుకుంటా ఆయా ప్రాంతాల్లో ఏవైతే గనక ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయో ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా వాటిలన్నిటిని కూడా మొత్తం సాఫ్ చేయమని చెప్పి ఈ జీవో ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు ఈ జీవో ప్రభుత్వం పాస్ చేసే పద్ధతిని క్యాబినెట్ ఆమోదం అవసరం లేదా? జీవోకి అంటే జీవో పాస్ చేశారు అని అంటే కనుక ఈ జీవో ఎవరు పాస్ చేస్తారు అని అంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనేది అథారిటీ అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ వాళ్ళు పాస్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ ఉంటుంది చీఫ్ సెక్రటరీ గవర్నర్ శాంతకుమారి గారు, చీఫ్ సెక్రటరీ గారు. సో ఆబ్వియస్లీ ఇది ఏంటంటే కనుక ఎగ్జిక్యూటివ్ బాడీ పాస్ చేసింది. సో మీరు అన్నట్టు క్యాబినెట్ ఆమోదం అది కావాలి అని అంటే కనుక ఇక ప్రభుత్వము ఒక బిల్లు రూపంలో తీసుకురావాలి. ఆ బిల్లుకి టైం పడుతుంది కాబట్టి ఒక ఆర్డినెన్స్ కనుక పాస్ చేయాలనుకుంటే అంటే ఒక 6 నెలల టైం ఉంటుంది. ఆర్డినెన్స్ పాస్ చేస్తే చట్టానికంటే ముందు దానికి క్యాబినెట్ ఆమోదం కావాలి. సో ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది క్యాబినెట్ కన్సర్న్ ఆఫీసర్ పాస్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నట్టు మనం ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇందాక మనం మన ఆధార్ పేపర్లో ఒక వార్త చూస్తే అసద్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని అంటే అసలు జిహెచ్ఎంసీ ఆఫీసు, తర్వాత మన ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, ప్రసాద్ ఐమాక్స్ ఇవన్నీ కూడా ఎఫ్టీపీఎల్ పరిధిలోకే వస్తాయి, వాటిని కూడా కూల్చేయాలి అన్నారు. అంటే ఇప్పుడు ఈ హైడ్రా ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించిన వాటిని కూల్చుకుంటూ వెళ్తుందా, ప్రభుత్వ ఆస్తులను కూడా? చూడండి, చట్టం ఈజ్ వెరీ క్లియర్. ప్రభుత్వమా ప్రైవేట్ అని కాదు, చట్టానికి విరుద్ధంగా ఏది నిర్మించినా కూడా కూల్చేయాల్సిందే, అది చట్టం. హైడ్రా అనేది చట్ట ప్రకారము నిర్మితమైన ఒక సంస్థ మాత్రమే. ఆ సంస్థకి ఇండివిజువల్ గా డిస్క్రిషనరీ పవర్ ఉండదు. చట్టం ఏది దిశానిర్దేశం చేస్తే ఆ చట్ట ప్రకారమే ముందుకు వెళ్ళాలి. సో కాబట్టి ప్రభుత్వ బిల్డింగ్లు కూడా ఒకవేళ ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తే ఆబ్వియస్లీ కూలగొడుతుంది. ఓకే. అయితే ఇప్పుడు దీని గురించి అంటే చాలా మంది ఇప్పుడు మన నిజాంపేట కానీ ప్రగతి నగర్లో కానీ చాలా మంది తెలియక అంటే అమాయకులు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ వీళ్ళు తక్కువ రేటుకి అపార్ట్మెంట్ వస్తుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సడన్గా హైడ్రా కానీ వాళ్ళు వచ్చి ఇది అక్రమం అని చెప్పి కూల్చివేతలు చేపడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? ఆ బిల్డర్ అందుబాటులో ఉండే వాళ్ళకి, కట్టిన బిల్డర్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు? ఎగ్జాక్ట్లీ, మంచి అంటే వాల్యుబుల్ క్వశ్చన్ వేశారు బ్రదర్ మీరు. దీంట్లో హైడ్రాలో క్లియర్గా పీనల్ యాక్షన్ అని ఉంటుంది. ఓకే. అంటే ఈ హైడ్రా ఫామ్ చేసినప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే గనక ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారో వాళ్ళ మీద పీనల్ యాక్షన్ కూడా ఉంటది అని చెప్పి దీంట్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది దీంట్లో. సో నేనేం చెప్తున్నాను అంటే గనక ఇప్పుడు వరకు కూడా ఆక్రమించి ప్రభుత్వ భూములు కానీ వాట్సో ఎవరు ఏదైనా కుట్టలు కానీ ఏదైనా కానీ ఆక్రమించి కట్టారు అని చెప్పి కోలుగొడుతున్నారు. దాంట్లో అపార్ట్ ఫ్రమ్ దట్ పీనల్ యాక్షన్ అంటే కేసులు నమోదు చేసే అధికారం కూడా హైడ్రాకి ఉంది అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఒక 2-3 రోజుల క్రితం హైడ్రాకే పోలీస్ స్టేషన్ ఇస్తామని చెప్పి కూడా వింటున్నాం మనం, వింటున్నారు. అయితే ప్రభుత్వానికి కానీ హైడ్రా అధికారులకు కానీ మనము మన ఆదాబ్ హైదరాబాద్ ద్వారా వినతి చేసేది ఏంటి అని అంటే గనక దయచేసి ఎవరైతే గనక తెలిసి తెలియక కొనుక్కుంటారో వాళ్ళు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. అది కట్టి అంతకుముందు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మేనేజ్ చేసిన బడా బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు, పక్క జరిగిపోయారు. కొనుక్కున్నట్టు రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి వీటిని కోల్చడంతో పాటుగా వీటికి కారణమైన బిల్డర్స్, అప్పటి
పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు అప్పటి ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని లోపలికి పంపిస్తే సంపూర్ణమైతుంది హైడ్రా అని చెప్పి. అసలు నిజంగా చాలా చాలా మంచి పాయింట్. మేము రోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఎన్కన్వీనియన్స్ సెంటర్ ఉంది. సపోజ్ దానికి 2014-15 టైంలో ఇది అక్రమం అని చెప్పి దానికి రెడ్ కలర్ పెయింట్ వేశారు, నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత 2014 నుంచి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత చర్యలు తీసుకున్నారంటే ఈ 10 సంవత్సరాలు మరి ఎవరైతే అక్రమం తేల్చి దానికి రెడ్ కలర్ పెయింట్లు వేసి నోటీసులు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి కదా. 100% శిక్షించాలి. శిక్షించినప్పుడు మాత్రమే ఇది సంపూర్ణమైనట్టు. అదర్వైజ్ కూల్ చేస్తే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అంటే కనుక బడాబాబుది సినిమా హీరోది తిన్నాడు, దాంతో అందులో ఆ కట్టడం కూల్చేయడం వల్ల ఆయనకి 1% కూడా నష్టం రాదు. ఆల్రెడీ ఆ అమౌంట్ వచ్చేసింది. ఇప్పుడు ఒక ఫంక్షన్ కి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు తీసుకుని 2012 నుంచి 2024 వరకు ఇన్ని సంవత్సరాలు దానికి ఇంట్రెస్ట్ చేసుకుంటే కనుక ప్రభుత్వ సొమ్ముని అప్పరంగా తిన్నాడు. అంటే 10 ఎకరాలు ఉంది అని అంటే కనుక మిగిలిన జాగా 7 ఎకరాలు వదిలిపెట్టి 3.5 ఓన్లీ బఫర్ జోన్ FTL కట్టాడు. దట్ ఈస్ క్లియర్ వైలేషన్. 10 సంవత్సరాలు అయింది పైగా. ఎంత దౌర్భాగ్యం చూడండి. అతని జాగాలనేమో పక్కన పెట్టుకుని గవర్నమెంట్ జాగాలనేమో కట్టాడు. మరి అయితే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో ఇది చూస్తా ఉన్న ప్రతి అధికారి పైన ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ అధికారులు అందరిపైన చర్యలు తీసుకోవాలి కదా. 100% తీసుకోవాల్సిందే. మరి అలాంటి ఏమన్నా పొందుపరిచారా ఈ చట్టంలో? పీనల్ యాక్షన్ అదే చెప్తున్నాను. దీంట్లో పీనల్ యాక్షన్ అని చెప్పి క్లియర్ గా పొందుపరిచి ఉంది. ఓకే. సో అటువంటి వాళ్ళ మీద ఎవరైతే కనుక వైలేట్ చేశారో వాళ్ళ మీద పీనల్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉంది. పైకి వెళ్తే దీంట్లో ఉంటుంది. దీంట్లో క్లియర్ గా పొందుపరిచి ఉంటుంది. దాంట్లో ఇప్పుడే చదివి వినిపించేద్దాం. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. చూడండి, జూమ్ చేసుకో. ఇక్కడ చూడండి, 5th పాయింట్ చూడండి. 5th పాయింట్ చూడండి, ఇది జూమ్ చేసుకో. టు టేక్ పీనల్ యాక్షన్ ఆన్ ది వైలేషన్స్ ఇన్ కనెక్షన్ విత్ అడ్వర్టైజ్మెంట్స్ which are in the deviation are not authorized vice the permissions granted by the concerned local bodies and shared on the real database in exercise of such powers the hydra authorities shall be deemed to be working under such ULBs under the relevant acts, rules and regulations of ULBs. Okay. Any other enforcement work as entrusted by the government from time to time. So clear. సో అయితే ఇప్పటి వరకు మనం ఇన్ని చూసాం. అంటే దాదాపు హైడ్రా మొదలు పెడితే ఒక 20-30 గడ్డలు అయితే అక్రమ గడ్డలు కూల్చేసి ఉంటారు. మరి ఇది ఎంతమందికి ఇంప్లిమెంట్ చేశారు ఇప్పటి వరకు? ఎగ్జాక్ట్లీ. అయితే ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే కనుక హైడ్రాకి సంబంధించి ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ అనేది కాన్స్టిట్యూట్ చేస్తామని చెప్పని అన్నారు. ఇంకా పోలీస్ స్టేషన్ కాన్స్టిట్యూట్ చేయలేదు. అయితే నిన్న ఒక 2 days బ్యాక్, అంటే లైక్ ఈ రోజు మనకి మండే కాబట్టి ఫ్రైడే రోజు ఐటీ కారిడార్ పోచారం పోలీస్ స్టేషన్ లో అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి పల్లా అది ఆక్రమించి చెరువులో కట్టాడు అని చెప్పి ఒక కేసు రిజిస్టర్ చేయడం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎగ్జాక్ట్లీ. సో ఆ కన్సర్న్ ఎవరైతే కనుక ఇరిగేషన్ సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి ఈ విధంగా పెట్టాడు అని చెప్పి పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటి అంటే కనుక, అంటే హైడ్రాలో పోలీస్ స్టేషన్ కాన్స్టిట్యూట్ చేస్తే కేసు పెట్టాలని కాదు, ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సరే కేసు పెట్టొచ్చు. అయితే ఇక్కడ ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటి అని అంటే కనుక, నిన్నటి నుంచి వాట్సాప్లో కూడా కొన్ని స్క్రీన్ షాట్స్ షేర్ అవ్వడం జరుగుతుంది. అంటే ఓల్డ్ సిటీకి సంబంధించి ఓవైసీకి సంబంధించిన కాలేజెస్ చెరువులో ఉన్నాయి, మరి దీని మీద తీసుకుంటుందా అని చెప్పని. అయితే తీసుకుంటుందా అని చెప్పి ఎవరో దారిని పోయే దానయ్యే చేసింది మనం చేయడం కాదు. నిజంగా ఎవరైతే గనక దీన్ని తెర మీదకి తీసుకుని వచ్చారో కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, తగిన ఆధారాలతో కంప్లైంట్ ఇవ్వండి. హైడ్రా ఆఫీస్ ఉంది బుద్ధభవన్లో, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఎక్నాలజ్మెంట్ తీసుకోండి. అప్పుడు కనుక యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, దెన్ మనం మాట్లాడదాం, బరాబర్ మాట్లాడదాం ఏం చేస్తుంది హైడ్రా అని చెప్పి. అప్పుడు మనం ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కదా, ప్రజాస్వామ్య వాదులము, అంతే కదా, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. అంతే తప్ప వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తే ఏదో పని అయిపోతుంది అని చెప్పి పులుసు ముచ్చట్లు మాత్రం ఇక్కడ పని కాదు. ఓకే ఓకే. సో ఎవరికి ఏదైతే కనుక ఉందో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ సంబంధించి డైరెక్ట్ వెళ్ళి కొట్టేయలేదు, దానికి సంబంధించి అంటే హైడ్రా ఫామ్ అయిన తర్వాత కూడా సాక్షాత్తు మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు. యాజ్ వెల్ ఒక స్వచ్ఛంద సంస్థ పక్కనే ఉండే ఒక స్వచ్ఛంద సంస్థ లోకల్ ఉన్న ప్రజలందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు, దానికి సంబంధించి వెళ్ళి కొట్టారు. సో నిన్న ఏదైతే కనుక ప్రభుత్వానికి హైడ్రా ఒక నివేదిక అందజేసిందో, ఆ నివేదిక అందజేసిన క్రమంలో ఏవైతే కనుక కట్టడాలు కూల్చేశారో వాటిలన్నిటికి సంబంధించి కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. హైడ్రా ఫామ్ చేసిన తర్వాత వచ్చినాయి. ఇప్పుడు ముందు చేశారు అని అంటే కనుక అధికారికి ఎలా తెలుస్తుందండి ఎక్కడ ఎవరు చేశారో?
ఎవరు నిద్ర ఇప్పుడు వీళ్ళందరూ నిద్రపోతున్నారు కాబట్టే కదా ఒక హైడ్రా అనేది తీసుకుని వచ్చింది. అధికారులు బిజీగా ఉంటారు, వాళ్ళు లంచాలు చూడలేరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొట్టాలి అంటే కనుక ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, జిహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ ఉంది, వాళ్ళ విధి విధానాలు కూడా కూల్చివేయాలి. కానీ వాళ్ళు మత్తులో తేలుతున్నారు, లంచాల మత్తులో తేలుతున్నారు అధికారులు. చిన్న డాట్ మాక్సిమం 99% అధికారులు, కొందరు కాదు 99% అధికారులు అందరూ కూడా లంచాలకు మరిగారు, మత్తులో తేలుతున్నారు. ఇగో డబ్బులు ఇయ్యి చెయ్యని నోటరీలు చేసి సంబంధించిన తహసీల్దారులు కూడా డబ్బులు తీసుకుని ప్రభుత్వ జాగాల్లో మీరు నోటరీలు చేసుకోండి అయ్యా అని చెప్పని దగ్గరుని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రభుత్వ భూములకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇస్తుంది, మున్సిపల్ అధికారులు అసెస్మెంట్ నెంబర్లు ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ కూడా ఒక కుత్బుల్లాపూర్ తీసుకుంటారా, నా నియోజకవర్గంలో ఉప్పల్ నియోజకవర్గంలో కాప్రా మున్సిపాలిటీ తీసుకుంటారా, అటు మేడ్చల్లో జవహర్ నగర్ తీసుకుంటారా, ఇవన్నీ కూడా క్లియర్ గా అందరికీ తెలిసిన విషయాలే. కొత్తగా ఈ రోజు మనం చేసేది ఏమీ లేదు. చిన్న పాయింట్ ఇందాక మనం మాట్లాడుకుంటూ డిబేట్ అయ్యాం. ఇదేంటంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టడాలు కూల్చేశారు, ఆ బిల్డర్ దొరకలేదు, వీళ్ళు చేసిన మీరు ఇందాక చెప్పినట్టు అది పెనల్ యాక్షన్ ఇంప్లిమెంట్ అవ్వలేదు అక్కడ అనుకుందాం. అప్పటి వరకు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? కోర్టుకి వెళ్ళి ఏమైనా చేయించుకోగలుగుతారా, లేకపోతే కనీసం దాన్ని ఏమంటారు నష్టపరిహారం ఎక్కడి నుంచైనా దొరికే అవకాశం ఉంటుందా వాళ్ళకి? ఇప్పుడు ఉన్న వాస్తవం ఏంటంటేనండి, సామాన్యుడికి చట్టం ఎప్పుడు కూడా దూరమే. ఎగ్జాక్ట్లీ, నిజంగా ఎప్పుడు కూడా దూరమే. సామాన్యుడికి అన్ని దూరమే, చట్టం దూరమే, అధికారులు దూరమే, ఆశ మాత్రం చాలా దగ్గరగా ఉంటుంది, కష్టాలు కూడా దగ్గరగా ఉంటాయి బాబు. సో నిన్న మనం మాట్లాడుకుంటే ఎన్ కన్వెన్షన్ సంబంధించి మీరు చెప్పిన పాయింట్కి వస్తాను, దానికి ముందు చిన్న బ్రీఫ్ ఇస్తాను. ఓకే. ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఇంతకు ముందు మీరు చెప్తున్నారు లంచ్ మోషన్ ఇవ్వడం ఏంటి, హౌస్ మోషన్ ఇవ్వడం ఏంటి అని చాలా మంచి పాయింట్. అయితే నాగార్జున గారిది కన్వెన్షన్ సెంటర్ కూల్చివేస్తున్నప్పుడు భాగంగా వాళ్ళు అప్పటికప్పుడు ఆ రోజు శనివారం హౌస్ మోషన్ అంటే జడ్జి గారు ఇంట్లో కూర్చుని వింటారు. సో ఆ విధంగా మూవ్ చేసి ఒక 2 గంటల్లో స్టే తీసుకురావడం జరిగింది. అదే విధంగా పల్లా గారికి సంబంధించిన ఏదైతే గనక అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో కేసు బుక్ చేసి వాళ్ళకి అప్రహెన్షన్ అంటే కుట్టేస్తారు అని చెప్పి ఏదైతే గనక భయం ఉందో, రాత్రి 9 గంటలకి వాళ్ళు ఇంకొక హౌస్ మోషన్ మూవ్ చేసి దానికి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. సో ఎప్పుడైతే గనక ఈ బడాబాబులు కోట్లకి పడగలెత్తి అక్రమాలు చేసి అన్యాయాలు చేసి రాజకీయ పలుకుబడి ఉండి వాళ్ళే చట్టాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశాలు వెతుక్కుంటున్నారు. సామాన్యుడు ఏమని జరుగుతాయా? సామాన్యుడు హౌస్ మోషన్ పిటిషన్ చేస్తే మామూలు పిటిషన్ వేస్తే ఎప్పటికో హీరింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అటువంటిది హౌస్ మోషన్ పిటిషన్లు, లంచ్ మోషన్లు ఒకవేళ సామాన్యుడు అటువంటి ప్రయత్నం చేసినా సామాన్యుడికి ఇవ్వగలరా? ఇవ్వరు కదా. బీయింగ్ అండ్ అడ్వకేట్ గా నేను చెప్తున్నాను, ఎటువంటి ఇది లేదు దీంట్లో, దాగుడు మూతలు లేవు, ఇవ్వగలరా? సో ఇయ్యరు. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఈ చిన్న పాయింట్ గురించి ఒక నా డౌట్ ఇది, నాతో పాటు చాలా మంది సామాన్యులకు డౌట్ ఇది. ఇప్పుడు సపోజ్ మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు దాదాపు వాదనలు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అర్ధరాత్రి 2 గంటల వరకు వాదనలు జరిగిన పరిస్థితి మనకు కనపడుతుంది. అలాగే ఇప్పుడు సపోజ్ నాగార్జున కేసు 2 గంటల్లో స్టే ఇచ్చారు, పల్లాది అర్ధరాత్రి 11 గంటలకు స్టే ఇచ్చారు. అంటే ఈ అర్ధరాత్రి 12, 1 గంట, 2 గంటల వరకు జరిగే విచారణలు కానీ, ఈ హౌస్ మోషన్లు కానీ, లంచ్ మోషన్లు కానీ బడాబాబులకి, సెలబ్రిటీలకైనా, సామాన్యులకి ఇలాంటి ఏమి ఉండవా? అప్లై చేసుకోవడానికి కానీ అసలు ఏముండవు, పెద్దవాళ్ళకి అవి ఉపయోగపడతాయి, అమలు అవుతాయా? పెద్దవాళ్ళకి ఉపయోగపడతాయి. నాది ఒక కేసు ఉంది అనుకోండి, సపోజ్ నన్ను ఒక అవినీతి కేసులో అరెస్ట్ చేశారు, చేస్తే నా బెయిల్ హీరింగ్స్ రాత్రి 4 గంటల వరకు వింటారా? అంటే మీరు ఒక 10 కోట్లు 20 కోట్లు పెట్టి ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ అడ్వకేట్ తీసుకుని వస్తారా? ఓకే, తెస్తేనే వింటారు అంతే. అంటే అడ్వకేట్ ని బట్టి జడ్జిలు కూడా ఉంటారా? ఇప్పుడు జడ్జి గారు డిస్క్రిషనరీ అండి, అంటే ఆయన యొక్క విచక్షణాధికారం. ఓకే, వినాలా వద్దా? ఓకే. సో రాజ్యాంగం ఆ విధంగా వాళ్ళకి విచక్షణ కల్పించింది. ఓకే, కాబట్టి మాకు ఇష్టం ఉంది మేము వింటాము అని అంటే కనుక అడగడం క్వశ్చన్ చేయడానికి లేదు. ఓకే, అదే అంటే నా ఒపీనియన్ ఇది. అదే మనం ఏదైనా కేసు గురించి వెళ్ళి అక్కడ నుంచుంటే కనీసం గొంతెత్తితేనే చాలా మంది జడ్జిలు ఎందుకు అరుస్తున్నావు, బయటికి వెళ్ళి నుంచో, నీకు పనిష్మెంట్, ఇలాంటి సందర్భాలు. అవునండి, మీరు పెట్టుకునే అడ్వకేట్లు 20,000 30,000 ఇచ్చి మీరు పెట్టుకుంటారు, మరి అట్లానే అంటారు. అదే మీరు స్పెషల్ రైట్లు తీసుకుని వస్తే మీరు చూడండి మీకు ట్రీట్మెంట్. ఓకే, మీరు తీసుకురావాలి ఢిల్లీ నుంచి. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చే మనం ఇందాక ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు అప్లై చేయలేరు, వాళ్ళు నష్టపరిహారం కోసం ఏమన్నా చేయగలుగుతారా? రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి, సడన్గా బిల్డింగ్లకు వచ్చేస్తే వాళ్ళు, అంటే ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంది, సడన్గా ఒక అపార్ట్మెంట్, ఒక 5 అంతస్తుల అపార్ట్మెంట్ని పడేసారు అనుకుందాం. 5 అంతస్తులు, దాంట్లో కనీసం ఒక 10 ఫ్యామిలీస్ ఉంటాయి.
వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి న్యాయం జరిగిద్దా, వాళ్ళని ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటి అని అంటే కనుక, మీరు ఆ విధంగా రోడ్డు మీద పడడానికి కారణమైన బిల్డర్ మీద, అప్పటి అధికారుల మీద, ప్రతి ఒక్కరి మీద సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకోండి. ముమ్మాటికి కూడా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేస్తారు. ఒకవేళ చెయ్యకపోతే దానికి సంబంధించిన హైడ్రా అనేది ఫామ్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ కూడా మీరు కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే అల్టిమేట్ రెమెడీ ఇస్ జ్యుడిషియరీ. అప్పుడు కోర్టుకు వెళ్ళండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. కానీ ఇదంతా అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అంటారు. ఓకే, అంటే అయ్యో నాకు తెలియదు కదా, అందుకే కదా జరిగింది అని అంటారు. అవును. సో చట్టం ఏం చెప్తుంది అంటే కనుక, నీకు తెలియనంత మాత్రాన చట్టంలో ఎగ్జామ్షన్స్ ఉండవు అని చెప్పి చెప్తుంది. నీకు తెలిసినా తెలియకపోయినా నీకు తెలుసుకోవాల్సిందే అని చెప్పని. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రీ లాంచ్ ఆఫర్లు అని ఉంటాయి. అవునవును. ఉద్రా బాబు అని చెప్పి ముత్తుకున్నా సరే తక్కువకి వస్తుంది. ఎస్ఎఫ్టీ అక్కడ 15,000 ఉంటే 5,000 ఇస్తున్నాడు. అవును, ఆశ. అదే చెప్పా కదా, మధ్య తరగతి వాళ్ళకి సామాన్యులకి దగ్గరగా ఉండేది ఆశ. అంటే ఇంకోటండి పాపం, ఇక్కడ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు చాలా చోట్ల మీరు అన్నట్టు ఇందాక ఆ ల్యాండ్లకి రిజిస్ట్రేషన్ ఉండదు, నోటరీ చేయించుకుంటారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరి మధ్య తరగతి ఆశ ఇల్లు కొనాలని ఆశ. అయితే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడికంటే 70 లక్షలతో ఇల్లు వస్తుంది, అదే ఇక్కడ కొంటే 35 లక్షలకు వస్తుంది కదా అని ఒక ఆశతో కొంటారు. కానీ ఆ 35 లక్షల కోసం లోన్లు రావు, నోటరీ ల్యాండ్స్ కాబట్టి. ఆ 35 లక్షల కోసం వాళ్ళకి ఎక్కడో ఊళ్ళలో ఉన్న స్థలాలు, భార్య నగలో, ఇంట్లో మొత్తం అమ్మి తాకట్టు పెట్టి ఏదో చేసి తీసుకొచ్చి దానికి కట్టి తీసుకుంటారు. ఇప్పుడు ఒక్కసారిగా అది మీది కాదు, రిజిస్ట్రేషన్ మీ పేరుతో ఉన్నా సరే మీది కాదు, దానికి మీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తే, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఇక రోడ్డు మీద పడతాం తప్ప ఇంకేం లేదు కదా. ఫ్రీగా వస్తున్నారు, పెనాయిలు తాగలేం కదండి. తాగుతామా? తాగం. అలానే ప్రతి రూపాయి కూడా మనమేం చెప్పుకుంటున్నాం, కష్టపడింది అని చెప్పి. అటువంటి కష్టపడ్డ రూపాయిని ఎటువంటి వ్యాలిడిటీ లేదు అని చెప్పి మనకు తెలుసు అని మనమే అంటున్నాము. అది రిజిస్ట్రేషన్ కాదు, నోటరీ అని చెప్పి, అంటే తాత్కాలికమే అని చెప్పని. ఎలా ఇస్తున్నామండి తెలిసి. ఇప్పుడు పక్కోళ్ళు మీరు అన్నారు ఊర్లోకి వెళ్ళి ఎక్కడో తీసుకొచ్చారని, వీళ్ళు ఊరికి పోతారు. ఊర్లో ఏమంటారు, ఎరా పోయి 10 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కొనుక్కోలేదు అంటారు. ఆడెవడో సాటిస్ఫై చేయనీకి నువ్వు మొత్తం ఆస్తులు అమ్మి ఈ నోటరీ ల్యాండ్లు కొనుక్కోవడం ఏంది, అది పోయి ఎవరో ప్రభుత్వ అధికారి వచ్చి కొట్టడం ఏంది, నువ్వు లబోదిబో అంటే మొత్తుకోవడం ఏంటి? నీ జీవితం నీ కోసం బతుకు, నీ పిల్లల కోసం బతుకు. లేనిపోని ముచ్చట్లకి, లేనిపోని అంగులకి, ఆర్భటాలకి పోతే బరాబర్ రోడ్డు మీద కూర్చోవలసిందే. ఈ విషయంలో సామాన్యులది కూడా తప్పు ఉంది. అధికారులు ఏ విధంగా అయితే మనం బలవంగా ఈ విధంగా 2 ఏళ్ళు పెట్టి మాట్లాడుతున్నామో, ఈ విధంగా తెలిసి కొనేటోళ్ళది కూడా అంతే తప్పు. మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ అది. అయితే ఇక్కడ ఇప్పుడు ఎన్కన్వీనియన్స్ గురించి మాట్లాడితే, ఇప్పుడు వీళ్ళు హైడ్రా వాళ్ళు కానీ గతంలో 2014 అప్పుడు వచ్చిన తీర్పులు కానీ అది అక్రమం, కూల్చేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి సడన్గా మధ్యాహ్నం 2 గంటలకి స్టే ఎలా వచ్చింది వాటిపైన? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, చట్టం అంటే లా ఈజ్ వెరీ క్లియర్. ఓకే, కొన్ని సహజ న్యాయ సూత్రాలు అని అంటారు. సహజ న్యాయ సూత్రాలు అని అంటే మీరు ఒక వ్యక్తిని హత్య చేశారు. హత్య చేసినప్పుడు పోలీసు అధికారులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేటప్పుడు కూడా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని మీకు ఒక నోటీసు రూపంలో తెలియజేసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయమని చెప్పి చట్టం చెప్తుంది. ఒకవేళ ఆ విధంగా గనక వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు బయటకు వచ్చేస్తారు. ఓకే, దాని అర్థం మీరు హత్య చేయలేదని కాదు, పోలీసు వాళ్ళు చట్టం ఫాలో కాలేదని చెప్పి. అర్థమైంది కదండి క్లారిటీ. సో టెక్నికల్ గ్రౌండ్. అదే విధంగా ఆ ఎన్కన్వెన్షన్ సంబంధించి కూల్చివేతలు నోటీస్ ఇవ్వకుండా చేశారు అంటే సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధం అనే పాయింట్ మీద వాళ్ళు తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటారంటే, 2012 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ఒక తీర్పు ప్రకారం చెరువుల్ని, ఎఫ్టీఎల్ ప్రాంతాలని, వీటిని ఆక్రమించిన వాటికి వితౌట్ ఎనీ నోటీస్ కూల్ చేయండి అని చెప్పి ఒక ఆర్డర్ ఉంది అని చెప్పారు. సో ఇప్పుడు ఈ కేసు హియరింగ్ లో ప్రభుత్వ లాయర్ ఎవరైతే ఉంటారో ఇలాంటి ఒక ఆర్డర్ కాపీ ఉంది అని చెప్పి ఆయన ఇచ్చి ఆ స్టేని ఆపలేకపోతారా? ఎగ్జాక్ట్లీ, వెరీ మంచి పాయింట్. అయితే ఆ ఆర్గ్యుమెంట్స్ గురించి నేను చెప్తున్నాను. అక్కడ స్టే రావడానికి ఆ కేసుకు సంబంధించి ఏముంది అని అంటే కనుక, వాళ్ళు మేము నోటీసులు ఇచ్చామని చెప్పని అన్నారు. ఎవరు? ప్రభుత్వం తరపున హైడ్రా వాళ్ళు మేము
వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, ఓకే నోటీస్ సర్వ్ చేశాము. జూలై 30వ తారీఖున ఇచ్చాము. దాని తర్వాత ఆగస్టులో కూడా మేము నోటీస్ ఇచ్చాము. ఓకే ఇచ్చిన తర్వాత మాత్రమే మేము కూల్చివేతలు చేశాము అని చెప్పి క్లియర్ గా జడ్జి గారికి చెప్పారు. ఓకే. కాకపోతే ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మినిమం 15 రోజుల సమయం కూడా ఓకే ఓకే ఇవ్వకుండా కూల్చేశారు అనేది ఎన్ కన్వెన్షన్ వాళ్ళ వాదన. ఓకే అర్థమైంది కదండి, అర్థమైంది. అక్కడ జరిగింది. ఓకే. సో ఆ దానికి సంబంధించి ఆ మినిమం బ్రీత్ పీరియడ్ ఇవ్వలేదు కాబట్టి ఓకే అనే విషయం మీద స్టే వచ్చింది. స్టే వచ్చింది. ఓకే మంచి పాయింట్ తెలిసింది మా వ్యూవర్స్ కూడా. అది. సో వినండి, అంటే కొంతమంది సామాన్యులు ఇప్పుడు ఎందుకంటే హైడ్రా ఎవరి మీద పడుతుందో ఏ అపార్ట్మెంట్ మీద పడుతుందో తెలియదు కాబట్టి, అంటే పెద్దోళ్ళు కొన్ని ఫాలో అవుతారుగా, ఆధార్లోనే మీరు వెళ్ళండి. అంటే నోటీస్ వచ్చిందా, నోటీస్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు టైం వచ్చింది, ఇలాంటి పాపం మరి మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. మధ్యతరగతి వాళ్ళు తెలుసుకున్నా, మధ్యతరగతి వాళ్ళు అడిగినా వాళ్ళకి స్టే ఉండదా? వాళ్ళు పట్టించుకునేటోడు ఉండడు, వాళ్ళు మరి వినిపించేటోడు ఉండడు. అది కూడా చెప్తున్నాను. వాళ్ళు తెలుసుకోవాలి, అంటే చట్టం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ఇది ఇంప్లిమెంటేషన్ చేద్దాము అని అంటే కనుక ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ కాదు అని చెప్పి కూడా నేను చెప్పేస్తున్నా కెమెరా ముందు. ఓకే అది. సో చట్టాలు అందరికీ చుట్టాలు కాదా? కొంతమందికి చుట్టాలు. మీ చుట్టూ నా చుట్టూ ఎట్లయితాడండి? బడాబాబులకే చుట్టాలు. అంతే అంతే అంతే. రాజకీయ నాయకులకి, బడా వ్యాపారవేత్తలకి, సినిమా వాళ్ళకి, వీళ్ళకి మాత్రమే చుట్టాలు అవుతాయి. మిగతా వాళ్ళకి మాత్రం కాదు సేమ్ యాజ్ యూజువల్ గా వాళ్ళకి అదే కష్టాలు అదే ఇవి ఉంటాయి. సో ఇందాక అంటే దీని గురించి మనం మాట్లాడుకుంటాం, ఇందాక నుంచి దీని గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే ఇందాక రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. చెన్నై, ఉత్తరాఖండ్, వైనాడులో ఏం జరిగిందో చూసాము. సో ఆ పరిస్థితి ఇక్కడ రాకూడదు కాబట్టే మేము దీనిపైన ఇట్లా హైడ్రా అనే ఒక చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి అన్నారు. అయితే దీంట్లో ప్రభుత్వ కోణం, అంటే ప్రభుత్వం పక్కన పెడితే ప్రతి పార్టీకి కొన్ని వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి. ఓకే. సో వీళ్ళు ఇప్పటి వరకు జరిగింది చూస్తే మనం అందరూ కూడా అంటే గతంలో వీళ్ళకి పడని వాళ్ళు కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళ పైన ఇప్పటి వరకు మనకి చర్యలు కనపడి ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళపై ఎక్కడ మనకి చర్యలు కనపడలేదు. సో ఇది అంటే యాజ్ ఏ అడ్వకేట్ గా, యాజ్ ఏ ఒక ప్రజాస్వామ్య దీనిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్న కొన్ని కూల్చేతలా కనపడుతున్నాయా, పారదర్శకంగా పనిచేస్తుంది అనుకుంటున్నారా? ఏవి రంగనాథ్ గారు లాంటి ఒక సిన్సియర్ అధికారిని హైడ్రాకి ఒక కమిషనర్గా నియమించినప్పుడు నేను అనుకున్నది ఏంటి అని అంటే కనుక, ఈ హైడ్రా అనే ఏదైతే సంస్థ ఉందో పూర్తిగా కళ్ళెం ఇచ్చి ఓకే అవినీతి అక్రమాలు చేసిన వ్యక్తుల మీద ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ, ఎటువంటి డిస్క్రిమినేషన్ కానీ చూపించకుండా, వివక్ష కూడా చూపించకుండా తన పని తను చేసుకు వెళ్తుంది. కాకపోతే ఈ ఏవి రంగనాథ్ గారు అనే వ్యక్తిని మరో స్టీఫెన్ రవీంద్ర లాగా చేయకూడదు అని చెప్పి నేను చెప్పానండి. ఓకే. ఎందుకు అని అంటే కనుక, మరో స్టీఫెన్ రవీంద్ర ఎందుకు చేయకూడదు అని చెప్పి అన్నానంటే, స్టీఫెన్ రవీంద్ర గారు గురించి కూడా మన అందరికి తెలిసిన విషయం. ఆయన చాలా హానెస్ట్ ఆఫీసర్, చాలా లాని ప్రాపర్ గా చేసే. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఫార్మర్ మినిస్టర్ మీద హత్యాయత్నం జరిగింది అని కొంతమందిని తీసుకుని వచ్చి వెపన్ పెట్టి అవన్నీ చూపించి వాళ్ళని రిమాండ్ చేసి ఇదంతా కూడా చేశాడు. చాలా ఆరోపణలు వచ్చినాయి అప్పుడు ఆయన మీద. అంటే ప్రభుత్వాలకి ఉన్న పెద్దలకి తలొగ్గి చేస్తున్నాడు అని చెప్పి మొన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది, నా మీద అత్యాయత్నమే జరగలేదు, అదంతా కూడా ఫాల్స్, కేవలం పోలీస్ అధికారుల అత్యుత్సాహంతో వాళ్ళు చేశారు తప్ప నా మీద ఎటువంటిది జరగలేదు అని చెప్పి అయిపోయింది. ఈయన పక్క జరిగిపోయాడు. రేపొద్దున ఇంకా స్టీఫెన్ రవీంద్ర గారు ఏదైనా టేకప్ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? అంతేగా. ఇప్పుడు కూడా ఏవి రంగనాథ్ గారు హానెస్ట్ ఆఫీసరు, ఆయన ఈ విధంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వాళ్ళ స్టేటస్ కానీ అది కానీ ఇవన్నీ చూడుకోకుండా వాళ్ళ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు పాయింట్కి వస్తే, అంటే గతంలో ఏవి రవీంద్ర ఆయన కూడా కొన్ని, రంగనాథ్ గారు కూడా కొన్ని ఫెయిల్ అయిన కేసులు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి వెనక్కి దగ్గర కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు అంటే కాన్సెప్ట్ తీసుకోవాలి అని అంటేనండి, కంపారిజన్ చేయాలి. అంటే బేసికల్ గా మిగిలిన అధికారులకి అప్పుడు అంటే ఈయన హానెస్ట్ అని చెప్పానంటే కనుక మిగిలిన అధికారులకి ఈయనకి ఏంటి డిఫరెన్స్ ఉంది అనేది మనం మాట్లాడుకునే పరిస్థితి ఉంది. 100% మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తాను. ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఒక అధికారి పనిచేసేస్తాడు అని చెప్పి నేను ఎవరు అనరు. ఎందుకంటే కనుక చేయలేరు, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ ఇచ్చినంత వరకు తన యొక్క బాధ్యతని
ఫుల్ఫిల్ చేసుకునే క్రమంలో అంటే ఒత్తిడి లేనప్పుడు ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు మిగిలిన అధికారులు ఏం చేస్తారంటే కనుక ఎటువంటి ఒత్తిడి లేకపోయినా సులభాలు ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ నేను చెప్పే పాయింట్ కూడా ఇక్కడ గతంలో మాదిరిగా ఈయన మీద ఒత్తిళ్ళు వస్తే దీన్ని కూడా ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ మేరకే పని చేసుకుంటే వెళ్ళరని నేను చెప్పలేం కదా, చేయాల్సిందే కదా. నేను అనేది అదే కదా బ్రదర్, ఇప్పుడు చెప్పింది అదే కదా. అదే ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ మేరకే వెళ్ళి ఓన్లీ ప్రతిపక్షాలే కూల్చుకుంటూ వెళ్తే అప్పుడు దీనికి ఉపయోగం లేదు కదా పెట్టి. మీరు ఒక ప్రశ్న అడిగారు, ప్రతిపక్షాలు కూడా కోల్చట్లేదు అని చెప్పని, ప్రభుత్వాలు కోల్చట్లేదని. నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు కోల్చట్లేదు అని అంటున్నారు. ప్రతిపక్షంలో కూడా జన్వాడ ఫామ్ హౌస్ ఇప్పుడు వరకు ఏం కోల్చలేదు, అండర్ యూనివర్సిటీ ఏం కోల్చలేదు కదా. నోటీసులు ఇచ్చారుగా వాళ్ళకి, జన్వాడ ఫామ్ హౌస్ కి నోటీసులు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్టు నుంచి ఇచ్చిన తర్వాత ఇచ్చారు. కానీ ఇక్కడ మనకి పొంగులేటి గెస్ట్ హౌస్ చూపిస్తున్నారు. తర్వాత అధికారంలో ఉన్న ఇప్పుడు మన ఆయన జిఎంఆర్ మహిపాల్ రెడ్డి సంబంధించి కొన్ని ఉన్నాయని చెప్తున్నారు. ఇలాంటి వాటికి నోటీసులు, పట్నం మహేందర్ రెడ్డి సంబంధించిన వాటికి, ఇలాంటి వాటికి ఇంతవరకు నోటీసులు రాలా. కానీ ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ కి నోటీస్ వచ్చింది, తర్వాత పల్లాకి నోటీస్ వచ్చింది, మన మల్లారెడ్డికి కూడా నోటీసులు వచ్చినాయని చెప్పి వినపడుతున్నాయి మనకి. వీళ్ళకి వచ్చిన నోటీసులు అధికారంలో మరి ఎంతమందికి నోటీసులు వచ్చినాయి ఇప్పటి వరకు? అయితే ఇప్పుడు మీరు ఎవరైతే పేర్లు చెప్పారో వాటిలన్నిటి మీద కంప్లైంట్లు వచ్చినాయి అని చెప్పి నేను చెప్తున్నాను. సో మిగిలిన వాళ్ళ గురించి ఎవరైనా సరే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఒక డాక్యుమెంటేషన్ మీడియా ముందు పెట్టడం గానీ, లేదంటే కనుక సంబంధించిన అధికారులు గానీ ఇచ్చిన సందర్భం గానీ నాకైతే తెలియదు, మీకు తెలిస్తే మాత్రం చెప్పండి. అంటే ఒక విమర్శ బీయింగ్ ఎన్ అడ్వకేట్, అదొక రాజకీయ నాయకుడిగా మాట్లాడితే కనుక వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంట అంతే. కానీ అధికారికంగా ఆ లేఅవుట్, రైట్, ఆ డాక్యుమెంట్, ఆ సర్వే రిపోర్టు, అవన్నీ తీసుకుని ఈ విధంగా డీవియేషన్స్ ఉన్నాయి అని చెప్పి ఒక సంబంధించిన అధికారికి కంప్లైంట్ ఇచ్చి దాని మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇప్పుడు వరకు ఏం చర్యలు తీసుకోలేదు అని చెప్పి ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మన రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు, ఎవరు, పొంగులేటి గారు. ఇప్పుడు ఆయన గురించే వివాదం నడుస్తుంది. ఎవరో కాదు, కేటీఆర్ గారే అన్నారు. అదే కేటీఆర్ గారిని నేను అడుగుతున్నాను, మీ దగ్గర ఆధారాలు ఉంటే అధికారులకు ఇవ్వండి. ఇప్పుడు ఎలా అయితే వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధారాలతో ఇచ్చాడో మీరు కూడా ఇవ్వండి అంటారు. అది రాజకీయ, అప్పటి వరకు అది రాజకీయ విమర్శే. మీరు బట్టకలిసి మీద వేస్తున్నారని చెప్పి నేను చెప్తా. ఆధారాలు ఇచ్చినప్పుడు యాక్షన్ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. అంతే తప్ప బట్టకలిసి మీద వేస్తున్నా అని చెప్పానంటే అంటే ప్రజలు చూస్తారండి, ప్రజలు పిచ్చలు కాబట్టి చూస్తారు. ఇప్పుడు మీరు జర్నలిస్టులు, మీరు మేధావులు, నేను అడ్వకేట్ ని, మనం ఏం చేస్తాము, ప్రాక్టికాలిటీ చూస్తాం. రైట్? అంటే క్షుణ్ణంగా ఒక సమస్యని ఆరోపణలు వచ్చినా కూడా ఆరోపణలో నిజం ఎంత ఉంది, లేదంటే కనుక ఒకళ్ళని ఈ బద్నాం చేసాడు ఎంత ఉంది అని చెప్పని మనకి ఆ విచక్షణ ఉంది కదా. ఇక్కడ చిన్న క్వశ్చన్ అండి మళ్ళీ. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ సెంటర్ గురించి వస్తే, ఇప్పుడు కూల్చేతలు అయిపోయినాయి, కూల్చేతలు అయిపోయాక స్టే వచ్చింది, సరే అది పక్కన పెడదాం మనం. అంటే కూల్ చేశారు, స్టే రాకముందు వరకు మాట్లాడతాను నేను. కూల్ చేశారంటే అది అక్రమం అని తేలింది, కూల్ చేశారు అంటే ఇక కూల్చడంతో పని అయిపోయినట్టేనా? వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి కానీ, ఇంతకాలం మీరు చేసిన తప్పని కానీ వాళ్ళ మీద ఒక కేసు ఫైల్ చేయటం, ఇవన్నీ జరుగుతాయా? ఇప్పుడు మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. కూల్చడంతో అయిపోయిందా, ఇక పక్క జరిగిపోవడం అని చెప్పి ఆయన. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొన్న ఇక్కడే గట్కేసర్లో ఒక వ్యక్తి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి రైతు బంధు అనేది వేయించుకుని ఒక 2 years తిన్న తర్వాత ఈ విధంగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కి రైతు బంధు తిన్నాడు అని చెప్పి ఒక వ్యక్తి పోయి కలెక్టర్ దగ్గర కంప్లైంట్ చేశాడు. కలెక్టర్ ఏం చేశాడు, విచారణ జరిపి అవును తిన్నాడు అని చెప్పి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారము నువ్వు ఇన్ని రోజులు తిన్నదానికి అమౌంట్ మళ్ళీ గవర్నమెంట్ కట్టు, లేదంటే కనుక నీ ఆస్తులు అటాచ్ చేస్తా అని చెప్పి ఒక నోటీస్ పంపించారు. కరెక్ట్. చాలా ఈ గత ప్రభుత్వ పథకాలు అందకుండా అదే విధంగా ఖమ్మానికి సంబంధించిన చాలా మందికి వచ్చినాయి. ఒక పెద్ద ఆవిడ వృద్ధురాలు పెన్షన్ గురించి కూడా ఒక నోటీస్ పంపించారు, అది కూడా పెద్ద వివాదం పెద్దవాళ్ళేంది. ఆమె దగ్గర రికవరీ చేస్తా అంటే నా దగ్గర ఏడున్నాయని చెప్పిన పరిస్థితి మనం అయింది కదా. సేమ్ అలానే గవర్నమెంట్ హ్యాస్ అబ్సల్యూట్ రైట్. ఎవరు కంప్లైంట్ చేయవసరం ఇక్కడ, అవసరం లేదు. అందుకే కదా మీరు కొట్టింది కదా, నో నీడ్ టు కంప్లైంట్. మరి ఇప్పుడు స్టే రాకముందు కూల్చేతలు అయిపోయిన తర్వాత ఎందుకు రికవరీ నోటీస్ ఇవ్వలేదు నాగార్జునకి?
అంటే ఇప్పుడు స్టే వచ్చింది కాబట్టి రికవరీ నోటీస్ ఇవ్వకూడదని చెప్పి మీరు అనుకుంటున్నారా? స్టే వచ్చింది కోలుకొట్టుకుని ఉండడానికి, ఓకే, రికవర్ చేయడానికి కాదు కదా. ఆ లాజిక్ గుర్తు పెట్టుకోవాలి ప్రజలు. సో ఇప్పుడే కూడా ప్రభుత్వానికి అధికారం ఉంది. నాగార్జున గారికి ఒక నోటీస్ ఇచ్చి, బాబు నువ్వు అప్పనంగా ప్రభుత్వ స్థలంలో కొని ఇప్పుడు వరకు ఇగో ఇంతగానం తిన్నావు, ఇంత లాస్ చేసినావు కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వ ఖజానాకి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పి నోటీస్ ఇవ్వాలి. ఒకవేళ ఆ నోటీస్ కి సమాధానం ఇవ్వకపోయినా, ఆ అమౌంట్ తిరిగి చెల్లించకపోయినా ఆయనకి సంబంధించిన మిగిలిన ఆస్తులు అటాచ్ చేయడానికి ప్రభుత్వానికి అబ్సల్యూట్ రైట్ ఉంది. అయితే దీని గురించి నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పటి వరకు హైడ్రా దాదాపు ఒక 10 ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు. ఒక్కరికన్నా ఇలాంటి రికవరీ నోటీస్ ఇచ్చిందా? ఇవ్వలేదు. నేను చెప్తున్నా, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకు మరి? అంటే ఇక్కడ వీళ్ళు ఈ పాయింట్ ని వదిలేస్తున్నారా, లేకపోతే కూల్చివేతలతో అయిపోయింది అనుకుంటున్నారా? అంటే ఇవన్నీ 4 గోడల మధ్య జరిగాయి కదా, దీని పెద్ద పబ్లిసిటీ రాదు. ఇదైతే కనుక కొట్టడం అని అంటే కనుక పెద్ద హైప్ వస్తుంది కాబట్టి ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే, సో తర్వాత మెల్లమెల్లగా ఇస్తారు అనుకోవచ్చా నోటీసులు? రికవరీ నోటీసులు ఎవరు అనుకుంటున్నాను నేను. ఓకే, సాలరీ కొట్టినాం కదా ఇంకేం చేస్తామని చెప్పి అనుకుంటున్నాను. ఈలోపు రావాల్సిన వచ్చేసి ఉంటాయా? ఇక అవన్నీ ఇక నడుస్తూ ఉంటాయి, అన్ని ఇక ప్రభుత్వం అవన్నీ నడుస్తూ ఉండాలి కదా. ఓకే, సో అయితే రికవరీ నోటీస్ ఇచ్చే రైట్, ఎవ్రీ రైట్ ప్రభుత్వానికి ఉంటుంది. విత్ ఎగ్జాంపుల్స్ చెప్పినాం కదా మనం. ప్రభుత్వ పెద్దలారా దయచేసి ఆ పనిలో చూడండి. ఎందుకంటే తెలంగాణ ఖజాలో డబ్బులు లేక రుణమాఫీ మీరు ఎలాగో పూర్తి చేయలేకపోతున్నారు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎన్కన్వెన్షన్ సెంటర్ తీసుకుంటే 2012 నుంచి 24 అంటే దాదాపు 14 సంవత్సరాలు అక్కడ ఆక్రమించి కట్టారు. చీప్లో అదమంగా వేసుకున్న తక్కువ 1000 కోట్లు ప్రభుత్వానికి వస్తాయి. ఎలాగూ మీరు 18,000 కోట్లే ఉండి రుణమాఫీకి పూర్తిగా నిలవలేకపోయారు కదా, ఈ 1000 కోట్లు రుణమాఫీకి కింద కేటాయిస్తే రైతులు కొంచెం ఆనందిస్తారు. ఇట్లానే మీరు ఇప్పటివరకు ఎన్ని కట్టడాలు అయితే కూల్చేసారో వాటి అన్నిటికి కూడా రికవరీ నోటీసులు ఇచ్చి ఆ ఆస్తుల్ని అటాచ్ చేయడం ఏదైనా చేస్తే కొంచెం ఖజానాగా డబ్బులు వచ్చి రుణమాఫీకో లేకపోతే ఇంకో పదానికో వాడచ్చు. ఇంకొక విషయం, ఆ స్థలాన్ని ప్రభుత్వం ఇప్పుడు తిరిగి స్వాధీనపరచుకుంటుందా లేదా అనేది కూడా మాట్లాడాలి మనం. ఓకే, స్వాధీనపరచుకొని యాక్చువల్గా అయితే ఏం చేయాలి? వాళ్ళు చెరువు తవ్వాలి మళ్ళీ. ఎగ్జాక్ట్లీ అది మాట్లాడాలి మనం. దాని గురించి ఎవరు మాట్లాడాలి? అది కూడా మాట్లాడాలి మనం. ఇప్పుడు మనకి మీడియాలో కవరేజ్ కానీ ఇక్కడ అంతా చూస్తే ఎన్కన్వెన్షన్ సెంటర్ ఆ 3 ఎకరాలు తవ్వాలి. ఇప్పుడు మళ్ళీ చెరువుని చేయాలి, దాంట్లో బోటింగ్ పెట్టాలి, పిలవాలి, మనం కూడా వెళ్ళాలి బోట్లు. అయితే చెరువు చూద్దాం, సరే బోటింగ్ దాకా వెళ్ళకపోయినా చెరువు కనపడాలి. అయితే ఇప్పటి వరకు జరిగిన ఈ 20-30 కూల్చివేతల్లో ఎక్కడ కూడా రికవరీ నోటీస్ అందలేదు, ఆ స్థలం తిరిగి స్వాధీనపరచుకోలేదు, అక్కడ చెరువులు తవ్వే ప్రయత్నం చేయలేదు. సో ఇక్కడే మనకి హైడ్రా విశ్వసనీయత కనపడుతుంది కదా. అది అంటే ప్రభుత్వం ఇంకా వెళ్ళాలి. అది ఇప్పటి వరకు దాదాపు 2 నెలలు అయింది, 20 కడ్డాలు కూల్చేశారు. ఇక్కడ ఎక్కడా కూడా రికవరీ నోటీసులు ఇవ్వలేదు, ఆ స్థలాన్ని వాళ్ళు తీసుకుంటున్నట్టు ఇది చేయలేదు, మళ్ళీ అక్కడ చెరువుని డెవలప్ చేస్తున్నట్టు రీస్టోర్ చేస్తున్నట్టు ఎక్కడ మనకి కనపడలేదు. సో మరి దీంట్లో విశ్వసనీయత ఎంత ఉంది ఏంటి అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇవాళ మనకి నరేష్ గారి ద్వారా కొన్ని కాదు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిసినాయి. నిజంగా చాలామంది జనాలకి వ్యూవర్స్కి ఈ పాయింట్స్ తెలిసి ఉండకపోవచ్చు, ప్రభుత్వాలకు కూడా తెలుసో లేదో, తెలిసినా మనకెందుకులే అనుకుంటున్నారో కానీ ఇప్పుడు మా ద్వారా ఈ విషయం ప్రజలకు తెలిసింది. మీరు నాగార్జున కానీ మిగతా వాళ్ళ కట్టడాలు కూల్చివేసిన తర్వాత ఆ స్థలం రికవరీ చేసుకొని ఇంతకాలం అక్కడ వాళ్ళు కట్టినందుకు దానికి సరిగా నష్టపరిహారం తీసుకొని అంతేకాకుండా అక్కడ మళ్ళీ చెరువును పునరుద్ధరించాలి. కట్టడాలు కూల్చివేత్తాం, మీ పని అయిపోలేదు రంగనాథ్ గారు, దీని వెనక చాలా పని ఉంది, ఈ పనిలో కూడా నన్ను కోరుకుంటున్నాము. సో దీని తర్వాత ఒక చిన్న పాయింట్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్ మిమ్మల్ని నేను. ఇక్కడ నిన్న మోడీ మాట్లాడుతూ ఇప్పుడు దేశంలో ఎక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరిగినా వారి బాధ ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలుగుతాను, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ముందు మనం మహిళలను రక్షించుకోవాలి, నేరాలకు పాల్పడ్డ వారికి కఠిన శిక్ష పడేలా చట్టాలు రూపొందిస్తున్నాం అని చెప్పి మోడీ నిన్న ఒక సభలో మాడారు. మరి ఇప్పుడు కలకత్తాలో ఇష్యూ జరిగింది, పాపం దేశం వ్యాప్తంగా ఒక రగులుతున్న ఇష్యూ. అయితే ఈ ఇష్యూ నా అభిప్రాయం, ప్రస్తుతం నా అభిప్రాయం, ఈ ఇష్యూ సైడ్ ట్రాక్ అయిపోయిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డాక్టర్లు ఒక వారం రోజులు సమ్మె చేశారు, క్యాండిల్స్ వెలిగించే డాక్టర్లే కాదు మొత్తం దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ జరిగింది. అయితే మనం ఢిల్లీ నిర్భయ సంఘటనలో జరిగినంత ప్రొటెస్టులు కానీ అంత ఇక్కడ కనపడతలేదు. మెల్లమెల్లగా ఈ కేసు నీరు గార్చేశారు. సో మనం మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంకొక వారం తర్వాత ఇంకోటి ఇలాంటిదే చూస్తాం, ఇంకో 15 రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక సామూహిక అత్యాచారాలు చూస్తాం. సో ఇలా మనం చూసుకుంటా వెళ్తామే తప్ప దీనికి అడ్డుకట్ట పడే అవకాశమే లేదా మన భారతదేశంలో? అంటే భారతదేశం అనే కాదండి, ఏ దేశంలో అయినా కూడా కఠిన చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఉన్నంత మాత్రాన నేరాలు ఆగిపోతాయి అని అనుకుంటే మాత్రము
అది ఒక అవివేకమైన ఆలోచన అని చిన్న చెప్పి డౌట్ సార్, ఒక చిన్న డౌట్. అయితే చాలా మందిలో ఇది ఒక వార్త, వైరల్ వార్త ఉంది. ఇది నిజమా కాదా మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు సౌదీ లాంటి కంట్రీస్లో మహిళలపై దాడులు చేసినా, ఇట్లాంటి అఘాయిత్యాలు చేసినా వాళ్ళ స్పాట్లో వాళ్ళ జెనిషియల్ పార్ట్ కట్ చేస్తారని, లేకపోతే నడి రోడ్లు వాళ్ళని ఉరిదీస్తారని అలాంటివి ఉన్నాయి. అవి నిజాన్ని అలాంటి చట్టాలు ఉన్నాయి అక్కడ అసలు? అయితే సౌదీ గురించి అంటే దుబాయ్ గురించి వాటి గురించి కాదండి, కొన్ని అరబ్ కంట్రీస్ లో అటువంటివి ఉన్నాయి. కానీ ఆ కంట్రీస్ కి మన కంట్రీస్ కి తేడా ఏంటి అని అంటే కనుక, మన భారతదేశంలో స్వేచ్ఛ, వాక్ స్వతంత్ర స్వేచ్ఛ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి ఓడు కూడా ఇంట్లో కూర్చుని వాడు పులుసు ముచ్చట్ని దేశానికి తెలియజేయగలరు సోషల్ మీడియా ద్వారా. పనికొచ్చే దాని మీద ఏమి వాడి వ్యూ ఉండదు. మిగిలిన దేశాల్లో ఒక మీడియా ఒక వార్తని ప్రసారం చేయాలన్నా కూడా ప్రభుత్వం యొక్క అనుమతి లేనిదే ఆ వార్త బయటికి వెళ్ళదు. సో అటువంటి కఠినమైన నిబంధనలు మీడియా మీద కూడా ఉంటాయి. ఈ రోజు మనం అందరూ అనుకుంటాము లైక్ ఒక దుబాయ్ వెళ్తేనో లేదంటే ఒక అబుదాబి వెళ్తేనో అక్కడ స్ట్రింజెంట్ లాస్ అంటే కఠినమైన చట్టాలు ఉంటాయి రోడ్డు మీద వెళ్ళినా కూడా అని చెప్పి నేను చెప్తున్నా కదా, ప్రత్యక్షంగా నేను వెళ్ళాను, నేను తిరిగాను కాబట్టి నేను చెప్తున్నాను. అటువంటి బొమ్మ ఏం ఉండదు, అటువంటి బొమ్మ ఏం ఉండదు. వాట్సాప్ యూనివర్సిటీ అంత నేను చెప్తున్నా కదా, దుబాయ్ లో మందు ప్రొహిబిషన్ అంటే మీకు లైసెన్స్ ఉండాలి. అక్కడ దొరకదు. ఎక్కడ ఎయిర్పోర్ట్ లో తీసుకోవాలి, ఎక్కడంతా ఆగినా ఒక రూమ్ లో ఎక్కడంతా ఆగాలి, దానికి లైసెన్స్ కూడా ఉండాలి ఇవ్వాలంటే. నడి రోడ్డు మీద అక్కడ స్పోర్ట్స్ కార్స్ అవన్నీ కూడా ట్యాక్స్ చాలా తక్కువ దొరుకుతాయి. పోరళ్ళు సేమ్ ఇక్కడ యూత్ ఎట్లా తాగుతారు, నైట్ రోడ్ల మీద బాటిల్స్ పట్టుకుని మినిమం 200-220 స్పీడ్ తోటి కొడతా ఉంటారు. నేను చూసా. నేను అనుకున్నా, అరే ఇదేంటి ఇట్లా చేస్తున్నారు, ఇక కఠినమైన చట్టాలండి. పోలీసు వాడు పక్కనే ఉంటాడు. అప్పుడు నాకు అర్థమైంది ఇవన్నీ బిస్కెట్ స్టోరీలు, వాట్సాప్ యూనివర్సిటీలు. కాకపోతే ప్రతి దేశము వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీడియా మీద ఆంక్షలు విధిస్తుంది. అక్కడ ఇటువంటి రేపులు జరిగినా, మర్డర్లు జరిగినా కూడా ఇప్పుడు మన దేశంలో తెలిసినంత ఫాస్ట్ గా అక్కడ ప్రజలకు తెలియదు. ఆ న్యూస్ తెలిసినా కూడా కప్పి పెడతారు, బయటికి రానియరు. సరే, తెలియపోయిన శిక్ష పడుతుందా వాళ్ళకి? నేను అదే అంటున్నాను. ఒక 100 జరిగితే ఒక 2-3 శిక్ష పడుతుంది, ప్రతి దాంట్లో శిక్ష పడదు. అసలు దాన్ని బయటికి రానిరని చెప్పని అంటున్నాను. ఈ రోజు యుఎస్ తీసుకోండి, సరే యుఎస్ తీసుకోండి. ఈ రోజు మన దగ్గర ఎవరైనా ఒక అమ్మాయి కనిపించట్లేదు అనుకోండి, మనం ఇమ్మీడియట్లీ ఏం చేస్తాము, పోలీస్ స్టేషన్కి వెళ్తాము. ఇమ్మీడియట్లీ ఒక మిస్సింగ్ కంప్లైంట్, సరే ఇమ్మీడియట్లీ అంటే కనుక వెంటనే కాదులేండి, ఒక 5 గంటల్లోనో 6 గంటల్లోనో 7 గంటల్లోనో మిస్సింగ్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. దాని తర్వాత ఏమైనా సస్పిషియస్ ఉంటే కనుక వాళ్ళ మీద దాన్ని ఆల్టరేషన్ చేస్తారు. యుఎస్ లో ఏం చేస్తారు తెలుసా, ఎవరితో లేచిపోయి లెట్ ఇట్ బి చూద్దాం ఆగు వచ్చేదాకా అని చెప్పని అంటారు. తెలుసా ఇది ఎవరికైనా? అడగండి, నేను ఓపెన్ గా చెప్తున్నా కదా. సో మిత్రులారా, అంటే మేము ఈ కేసు గురించి మాట్లాడిన ఒక చిన్న విషయం చెప్తున్నాను. అన్ని దేశాల్లో చట్టాలు ఇలానే ఉన్నాయంట. మీరేదో పక్క దేశాలు అలా ఉంటుంది, అక్కడ నడి రోడ్లో ఉరిదీస్తారు, లేకపోతే పార్ట్ కట్ చేస్తారు, ఇలాంటివి విని మన భారతదేశ చట్టాలు వేస్ట్ అని చెప్పి తిట్టుకోకండి. ప్రపంచం మొత్తం ఇలానే ఉంది. పక్క దేశాల ప్రజలందరూ కూడా 50%, 60%, 70% అంటే మినిమం 40% నుంచి 90% వరకు వాళ్ళ యొక్క విధిగా ట్యాక్స్ పే చేస్తున్నారు ప్రభుత్వానికి. మన భారతదేశంలో 140 కోట్లకి మించి ఉంది కదా, దాదాపుగా ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు అనుకుంటున్నారు? 1%, బిలో 2%. మరి వీళ్ళు ఏం చేస్తారండి? కఠినమైన చట్టాలు తీసుకురావాలి అని అంటే కనుక సింపుల్ థింగ్ అండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. చట్టాలు కఠినంగా ఉన్నాయి, లేవని అని అంటే కఠినంగా ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అంటే కనుక ఏం చేయాలి? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. నిందితులకి త్వరితగతిన శిక్ష పడాలి. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు ఆ కోర్టులు ఏర్పాటు చేయడానికి కావాల్సిన బడ్జెట్ ని కేటాయించాలి. ఆ విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, పెట్టాలి. కానీ పెడుతున్నాయా? పెట్టట్లేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, జడ్జిల నియామకాలు, వాళ్ళ జీతాలు మాకెందుకురా? మాకు ఫ్రీగా ఏమిస్తున్నావు చెప్పు, నేను పని చేయను, నాకు 10 ఏళ్ళు కావాలి, నువ్వు ప్రామిస్ చేసినావు, నువ్వు ఇస్తావా ఇవ్వా? నాకు 5,000, నా కాళ్ళు చేతులు అన్ని బాగున్నాయి, కానీ నేను అన్ని తెలిసిన వికలాంగుణ్ణి, నాకు 10 ఏళ్ళు కావాలి పోయి. ఈడు గలీజ్ గాడు, ఈడేదో ఇస్తాడని చెప్పేసినాం. సిగ్గు ఉండాలండి, సిగ్గు ఉండాలి. కాళ్ళు చేతులు మంచిగా ఉండి ప్రభుత్వం మీద ఆధారపడడానికి. మీరు ప్రభుత్వాన్ని అడగాల్సింది, మా ఇంట్లో ఆడబిడ్డ బయటికి పోతున్నప్పుడు, ఆడబిడ్డకి రేపు పొద్దున్న ఏదైనా సరే ఒక ప్రమాదం ఏర్పడినప్పుడు ఆ ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని త్వరితగతిన శిక్షించడానికి కావాల్సిన కోర్టులు, సిబ్బంది, జడ్జిలు, ఆ సిస్టమ్ కి కావాల్సిన బడ్జెట్ ప్రవేశపెట్టండి, మాకు పుక్కట్లో ఏమొద్దు అని కోరుకున్నప్పుడు మాత్రమే మనకి చట్టాలు, తీర్పులు అక్కడ కనిపిస్తుంది, న్యాయాలు జరుగుతాయి. ఇప్పుడు ఉన్న కోర్టుకే అడిషనల్ కోర్టు కింద
అధికారాలు ఇస్తున్నారు. వాళ్ళు రెగ్యులర్ కేసులే చూడాలా, ఈ స్పెషల్ కేసులే చూడాలా? లంచ ఇప్పుడు ఆయన కూడా జడ్జి గారు కూడా మనిషే కదండి, మనిషే కదా ఆయన కూడా. ఎన్ని గంటలు పని చేస్తాడు ఆయన కూడా? మొన్న మేము ఒక దాని గురించి మాట్లాడుకుంటూ ఆదాబ్లో ఒక కథనం ప్రవేశించాం. దాదాపు 100 మంది పేషెంట్లకి 10 మంది డాక్టర్లే ఉన్నారని ఒకటి వేసాం. సో అదే సినారియో మీ దాంట్లో ఎన్ని కేసులకి ఎంతమంది జడ్జిలు ఉన్న పరిస్థితి ఉందండి మీ దగ్గర? 1,00,000 కేసులకి ఒక జడ్జి ఉన్నాడండి. ఓకేనా? 1,00,000 కేసులకు ఒక జడ్జి అంటే ఎప్పటికి అవ్వాలి? అది చాలా భయంకరమైన పెండింగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జడ్జిల నియామకాలు ఇవి జరగచ్చు కదా, మరి అక్కడ అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు శాలరీస్ ఇవ్వాలి అంటే కనుక బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి బడ్జెట్ ఎంత పడుతుంది, వాళ్ళకి మిగిలిన ఎలవెన్సెస్ అంటే ఒక ప్రభుత్వంలో ఒక ఉద్యోగిని నియమించాలి అని అంటే కనుక ఉద్యోగంతో సరిపోదు, వాళ్ళకి మిగిలిన ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి కదా, పెన్షన్ కూడా ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా. సో ఇవన్నీ కూడా పెద్ద ఒక అంటే ఒక ఆర్థిక భారం కదండి ఖజానా మీద. సో వీటిలన్నిటికంటే ముందు ప్రజలు అంటే ఆ ప్రభుత్వం నిలబడాలి అంటే కనుక ప్రజలు చూసుకోవాలి. వీళ్ళు సిద్ధంగా ఉంటారు, నాకేమిస్తున్నావు. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా మారే వరకు మన చట్టాలు మారవు, మన పరిస్థితి మారదు. అల్టిమేట్ గా ప్రజల్లో ఇప్పుడు అసెంబ్లీకి ఏ అభ్యర్థికి ఓటేయాలి, పార్లమెంట్కి ఏ అభ్యర్థికి ఓటేయాలి అని చెప్పి విచక్షణ ఉన్న ఓటర్కి ఇది లేకపోవడం చాలా సిగ్గుగా అనిపిస్తుందండి. చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ప్రజల అమాయకులు అని చెప్పి అనుకుందామనంటే పార్లమెంట్ లో ఏ అభ్యర్థికి ఓటేయాలో తెలుసు, అసెంబ్లీలో ఏ అభ్యర్థికి ఓటేయాలో తెలుసు. అంటే ఆ విచక్షణ ఉంది వాళ్ళకి, అవునా కదా? ఎగ్జాక్ట్లీ. అటువంటిది ప్రభుత్వం కానీ ఒక సమాజం కానీ ముందుకు వెళ్ళాలి అని, నేరాలు అరికట్టాలి అని అంటే గనక మనం ఏం కావాలి అని చెప్పు కానీ అది లేని పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు మెల్లగా ఇదిగో మా ఆదాబ్లో రాసిన ఇంకో వర్జ ఉండి అక్రమాలు కూల్చివేత ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్. 18 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చిన వెల్లడి. 43.94 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నారంటండి. సినీ అక్కినేని నాగార్జున ఎన్కమిషన్ కూల్చివేత, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, బీజేపీ నేత సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావులకు చెందిన నిర్మాణాల సైతం కూల్చివేత. ప్రో కబడ్డీ యజమాని అనుపమ, ఎంఐఎం ఎమ్మెల్యే మొబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా బేగంకు చెందిన కడ్డాలు నేలమట్టం. అక్రమార్కుల గుండెల్లో హడలెత్తుతున్న హైడ్రా. అందితే చాలు క్షణాల్లో రంగప్రవేశం. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇంపార్టెంట్. సమాచారం అంటే ఏంటి? మనం ఇవ్వాలి, కంప్లైంట్. సో సమాచారం అందితే చాలు క్షణాల్లో రంగప్రవేశం. విమర్శల్ని కొట్టేస్తూ ముందుకు. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు చాలా కేంద్ర మాజీ మంత్రి పల్లవరాజు కానీ, సునీల్ రెడ్డి కానీ, లేకపోతే బీఆర్ఎస్ నేత వీళ్ళందరికీ ఇచ్చారు. అయితే ఇక్కడ కూడా చూస్తే మనం వీళ్ళందరూ కూడా ప్రతిపక్షానికి చెందిన వాళ్ళే అందరూ కూడా. మరి అధికార పార్టీలో ఎవరికి ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. సమాచారం అందట్లేదంటారా? అందినా సమాచారం కనపడలేదంటారా? ఇప్పుడు మీరు సమాచారం ఇచ్చారనుకోండి, మీరైతే కూర్చోరు కదా. ఇప్పుడు కాదండి, ఇంత జరుగుతున్నప్పుడు ఇన్ని రోజుల్లో ఒక్కళ్ళు కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా సమాచారం అందించలేదంటారా? అందించిన వాళ్ళు ఖాళీగా అయితే కూర్చోరు కదా. ఇప్పుడు అధికార పార్టీ మీద సమాచారం అందించిన ఎవరు ఉంటారు? ప్రతిపక్ష వాళ్ళే ఉంటారు కదా. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏమి లేకుండానే ప్రెస్ మీట్లు అయితే మాట్లాడుతారు. మరి ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా. నేను ఏమంటాను అంటే ఇస్తే రావచ్చు కదండి. ఇప్పుడు మన పత్రికలోనే వస్తుంది కదా పెద్ద హెడ్లైన్స్ తోటి కదా. అది సో ఇక్కడ ఇంకో వార్త చూద్దామని దీని గురించే. ఎన్కన్వెన్షన్ కూల్తదని సమర్థిస్తున్నా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూ కబ్జాదారులను సైలెంట్ గా వదిలిపెట్టింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని వెంటాడి తరుముతుంది. నటుడు నాగార్జునకి ఇదేం కకృతి, సినిమా డైలాగులు కొట్టడం కాదు, చేసిన తప్పకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. చెరువులు నాలాలు కబ్జాకు గురైతే గ్రామాలు మునిగిపోతాయి. ఎంఐఎం నేతల అక్రమాల కడ్డలను కూడా తొలగించాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సో ఈయన చేసిన వ్యాఖ్యలు బాగున్నాయి. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అడుగుదాం అనుకుంటున్నా. ఈ కట్టడాలు ఇవాళ నిన్నో మొన్నో కట్టినవి కాదు, ఒక 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో జరుగుతున్న ప్రాసెస్ ఇది. సో ఈ లెక్కను చూసుకుంటే మీరు చెప్పారు ఇందాక అసలే 1,00,000 కేసులకు ఒకటే జడ్జి ఉన్నాడని. ఇక ఈ కేసులన్నీ ఎప్పటికి తేలాలి? కూల్చడానికి ఏముందండి? కూల్చడానికి కాదు, కూల్చేసిన దగ్గర రికవరీలు కానీ, వాడు ఇంతకాలం దాన్ని అనుభవించినందుకు కానీ. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మన ప్రాసెస్ స్టార్ట్ చేయాలిగా. అంటే ఎక్కడో దగ్గర బీజం పడాలి కదండి. ఈ రోజు 2014లో రాష్ట్రం ఏర్పడింది. ఓకేనా? రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉన్న కట్టడాలు కూడా కూల్చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ 2012లోనే కదా ఈ కన్వెన్షన్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఉమ్మడి రాష్ట్రం కదా అప్పుడు. సో అప్పటి నుంచి మొదలైంది కదా. కానీ ఒక దగ్గర బీజం పడింది కదా. నేను ఏమంటున్నా అంటే కనుక ఒక దగ్గర స్టార్ట్ అయితే రేపటి రోజున ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ యొక్క దీని మీద వాళ్ళ వైఖరి అర్థమైపోతుంది కదా, వాళ్ళు ముందుకు వెళ్తున్నారా లేదా అని చెప్పని. అది ఇందాక మనం మాట్లాడుకున్నాడు ఈయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ. అసద్ గారు జిహెచ్ఎంసీ కార్యాలయం కూడా కూల్చేస్తారు
కూల్చేస్తారా? తర్వాత FTL పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు కూడా కూల్చేస్తారా? హుస్సేన్ సాగర్ పూర్తి చేస్తారా? హుస్సేన్ సాగర్ బయట రోడ్డు పూర్తి చేస్తారా? నెక్లెస్ రోడ్డు దువ్వేస్తారా? అసలు GHMC కార్యాలయమే చెరువులో ఉంది, మరి దాన్ని కూడా కూల్చేస్తారా అని చెప్పి. ఈయన చాలా మేధావండి, వెల్ ఎడ్యుకేటెడ్ ఎంపీ, చాలా 7 సార్లు వరుసగా గెలిచిన ఎంపీ, ఒక లెగసీ ఉంది. మరి ఈయన కూడా రాజకీయ నాయకులాగా మాట్లాడుతున్నాడు. ఈయన కూడా ఒక రిప్రజెంటేటివ్. వాళ్ళ ఎమ్మెల్యేలు 2 కూల్చారంట కదా ఇక్కడ. ఎమ్మెల్సీ కూల్చారు, ఎమ్మెల్యే కూడా కూల్చారు. ఆబ్వియస్లీ కింద పోగొచ్చింది, అందుకని కోపం వచ్చింది. నేను ఏమంటున్నా అంటే మరి ఇచ్చేది ఉండే కదా హైడ్రాకి. ఆయన అన్నారు కదా కమిషనర్ గారు, ఇప్పుడు ఈయన ఫోన్ చేస్తే 2 నిమిషాలు అపాయింట్మెంట్ దొరుకుతుంది, వెళ్ళి అవన్నీ డాక్యుమెంట్స్ ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు బయట ఎవడో ఒకడో మాట్లాడితే ఎట్లా అండి, చదువుకున్న వ్యక్తి కూడా, అది కూడా వరుసగా ఎన్నిసార్లు లండన్ లో చేసి వచ్చాడు ఆయన. సో ఇది ఫ్రెండ్స్. అయితే మన నరేష్ గారు చెప్తున్నట్టు అక్రమం అని తేలితే ఖచ్చితంగా దానిపైన చర్యలు ఉంటాయి. దీంతోపాటు ఏం చెప్పిన ఒక ముఖ్యమైన పాయింట్గా మనం తీసుకుంటే, చట్టాలు కొందరికే చుట్టాలు. ఇప్పుడు నాగార్జున కంటే లంచ్ మోషన్ తీసుకున్నారు, హౌస్ మోషన్ తీసుకున్నారు, ఇంకో కేసు లంచ్ మోషన్ ఏదో తీసుకున్న పరిస్థితి మనకు కనపడింది. 2 కూడా హౌస్ మోషన్, ఒకటేమో మధ్యాహ్నం, ఒకటేమో రాత్రి. ఇలాంటివి సామాన్యులకు ఉండవు. కాబట్టి ఒకవేళ మీరు ఉంటుంది, ఒక చిన్న ఈ ఎండ్ చేసే ఒక చిన్న క్వశ్చన్ తెలుసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉంటుంది, ఇంత తెలియ కొనేసాము, తప్పు చేసాము, అయిపోయింది. ఇప్పుడు ఉంటుంది, కనీసం మనం ఉంటున్నాయి చెరువుల్లో ఉన్నాయా, నాళాల్లో ఉన్నాయా అని సామాన్యులు తెలుసుకోవటానికి ఎలా చేయొచ్చు వాళ్ళు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ప్రతి మండలానికి మండల ఆఫీస్ అని ఒకటి ఉంటుందండి. ఓకే, రైట్. ఆ మండల ఆఫీస్లో ఆయా గ్రామాలకి సంబంధించిన స్థలాలకి సంబంధించిన డాటా క్లియర్ గా అందుబాటులో ఉంటది. ఓకే, అంటే సర్వే నెంబర్ లో ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టుకుంటే ఇచ్చేస్తారండి. ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టుకుంటే ఇచ్చేస్తారు, ఇమ్మీడియట్లీ ఇస్తారు. దాని రిపోర్టు, సో అంటే పహానీస్ గానీ, దానికి ఆసరా పహానీ అని అంటాము, దానికి సంబంధించిన అన్ని కూడా రిపోర్ట్స్, సర్వే రిపోర్ట్స్ క్లియర్ గా ఆ గ్రామానికి సంబంధించి ఆ మ్యాప్ మనం తీసుకుంటే గనక దాంట్లో క్లియర్ గా పొందుపరిచి ఉంటది. ఓకే, అంటే ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ పాఠశాల ఉంది, ఎక్కడ పార్క్ ఉంది అని చెప్పాను. ఓకే, ఇప్పుడు రికార్డు కదా, పాత రికార్డులు అప్పటికి వెళ్ళి తీసుకుంటే, ఎందుకంటే మధ్యలో వాళ్ళు కన్వర్ట్ చేసి ఉంటారు కదా, అప్పటి నుంచి క్లియర్ గా ఉంటది. లేదు అంటే కనుక రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉంది కదా, సో అక్కడ కూడా మనం ఒక RTI లో పెడితే, అంటే ఒక మండలానికి సంబంధించి లేదంటే కనుక విలేజ్ కి సంబంధించి వాళ్ళు కూడా మ్యాప్స్ ఇస్తారు. ఆ మ్యాప్స్ లో మనం క్లియర్ గా ఆ సర్వే నెంబర్ వైజ్ గా మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మీది చెరువులో ఉందాను లేదు అవన్నీ ఇబ్బంది పెడతారు అని అంటే కనుక క్లియర్ గా వాళ్ళ యొక్క సర్వే నెంబరు, వాళ్ళ యొక్క ఫ్లాట్ నెంబరు, ఇంటి నెంబరు వేసి ఇది ఎటువంటి ప్రభుత్వంకి సంబంధించిన FTL లో గానీ, బఫర్ లో గానీ, వాటిలో గానీ ఉందా లేదా అని చెప్పి ఒక RTI చేశారనుకోండి, దానికి ఆన్సర్ ఇచ్చేస్తారుగా, అది తలకే నొప్పి ఉండదు. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ అలాంటి అనుమానం మీకు ఏమన్నా ఉంటే హైదరాబాద్లో ఇంకెవరు వచ్చి కూల్చే వరకు వెయిట్ చేయకండి. ముందుగా అది అసలు మీ కట్టడం, మీరుంటున్న అపార్ట్మెంట్ కానీ, మీరుంటున్న బిల్డింగ్స్ కానీ, ఇవి ఏమైనా చెరువులు ఆక్రమించి కట్టామా లేదా అని తెలుసుకొని ముందుగానే మీరు మేల్కొంటే నష్టం కొంచెం తగ్గచ్చు. ఎందుకంటే ఒకేసారి వచ్చి పడేస్తే ఇంట్లో సామాన్లు అన్నీ పగిలిపోయే అవకాశం ఉంటుంది. ముందుగానే తెలుసుకుంటే ఎలా దీని నుంచి బయటపడవచ్చు, దీన్ని ఏం చేయొచ్చు. ఎందుకంటే మనకి ఈ నాగార్జున కూడా ముందే తెలుసుకొని ఆ అక్రమాన్ని సక్రమం చేసే ప్రయత్నం చేశాడంట. అలా మనకు అవదలే, కానీ కనీసం ఏం చేయొచ్చో, అయితే ఎట్లా చేయొచ్చో తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల కొంత నష్టం తగ్గిద్దని మా ఆదాబ్ న్యూస్ ద్వారా మీకు చెప్తున్నాము. సో ఏదైనా ఆ హైడ్రా గురించి కానీ చాలా చట్టాల గురించి తెలియని విషయాలన్నీ ప్రజలకు చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. సో మిగతా బులెటిన్స్ మనం రాబందుల చెరలో రాచెరువు, బోడుప్పల్ రాచెరువు బఫర్ జోన్ కాలువను మింగేస్తున్న రాజకీయ రాబందులు, నాటి మాజీ మంత్రి సహకారంతో కబ్జా గురైన అల్మాస్కుంట, శుద్ధకుంటలు, బఫర్ జోన్ మరియు FTLలో పాఠశాలలు, కళాశాల నిర్మాణాలు, కరుమనవుతున్న చెరువులు, కుంటలు, అక్రమ నిర్మాణాలను ఆదాయ వనరులుగా మార్చుకున్న మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ కొంతమంది అధికారులు. సో ఇక్కడ చూడండి, మీకు ఆదాబ్లో చెరువు ఎక్కడ ఉంది, కట్టాలు ఎక్కడ ఉన్నాయో కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం చేశాం మేము. దాదాపు 3 ఎకరాల్లో శుద్ధకుంట, 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శుద్ధకుంట నేడు సగానికి కబ్జా అయింది. శుద్ధకుంట పొడవుగా ఉన్నందున బఫర్ జోన్ 2 వైపులా ఆక్రమణ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయని ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా ఇరిగేషన్ శాఖ నామమాత్రంగానే కూల్చివేతలు చేస్తూ ఉంది. సో దీని గురించి ఒకసారి చూడండి.
నాటి మాజీ మంత్రి సహకారంతో కబ్జాకు గురైన అల్లాకుంట సుద్దకుంటలు బఫర్ జోన్ మరియు ఎఫ్టీఎల్లో పాఠశాలలు కళాశాలల నిర్మాణాలని మేడ్చల్ జిల్లా పూర్తి వార్త ఒకసారి చూస్తే మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలోని బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో ఉన్న చెరువు నలువైపుల నుండి దాదాపు సగం కబ్జాకు గురైంది. ఇదే కాకుండా మున్సిపల్లో ఉన్న అల్మాస్కుంట సుద్దకుంటను నాటి మాజీ మంత్రి సహకారంతో కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేసి అమాయక ప్రజలకు అమ్ముకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుండి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లతో పాటు కాలువలను కబ్జా చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. అక్రమ నిర్మాణాల వల్ల బోడుప్పల్లోని చెరువులు కుంటలు సగానికి పైగా ఆక్రమణకు గురయ్యాయి. రాజకీయ పలుకుబడితో కొంతమంది ప్రజాప్రతినిధులు చెరువు కుంటలు కబ్జా చేసి అమ్ముకుంటుంటే భావితరాలకు సమాధానం చెప్పి ఇది చూడండి. ఇక ఎవరు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేసిన ఈయన ఈ వ్యక్తి ఎవరు బోయిన సురేష్ అనే అతను ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీని మీద ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు, చెరువు రాబందుల చెరువు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే కమిషనర్ రంగనాథ్ గారు, మీరు కూడా ఇప్పుడు ఈ బోడుప్పల్లో చెరువు ఏదైతే ఉందో దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆదాబ్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇంకా నెక్స్ట్ ఏమున్నాయంటే వార్తలు, తరగతి గదిలో జాతీయ జెండాను కాపాడలేవా స్వామి అంటూ మరో వార్తను చూడండి. జాతీయ జెండాను కింద పడేసిన పరిస్థితి, మువ్వన్నెల జెండాకు ఘోర అవమానం, తరగతి గదిలో మూలకి పడేసిన వైనం, ఫ్లాగ్ కూడా ఉల్లంఘనపై దేశభక్తుల ఆగ్రహం, కలెక్టర్ ముజమిల్ ఖాన్ విచారణ చేపట్టాలి, ప్రధాన ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని చెప్పేసి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారట. మొత్తం కింద పడిపోయింది. మువ్వన్నెల జెండాను కింద పడేసిన సార్ మరి ప్రధాన ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి. జెండా వందనం ముగిసి 10 రోజులు గడుస్తున్నా జాతీయ జెండాకు రక్షణ కల్పించాలని ప్రధాన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్ట. మరి చూడాలి విద్యాశాఖ అధికారులు ఈ నలుగురికి చెప్పాల్సిన టీచర్లే ప్రధాన ఉపాధ్యాయుడు ఇలా చేస్తే ఇంకా పిల్లలు ఏమవుతారు? ఏమైనా మాస్టర్ మీకు కొంచెం సిగ్గుందా అండి? పిల్లలు ఏమైనా చేస్తే పనిష్మెంట్లు ఇస్తారుగా, దీనికి మాత్రం మీకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఒక రోజంతా మిమ్మల్ని గోడ గురి చేయించాలి ఖచ్చితంగా. చిన్నపిల్లల వీపుల మీద వాతలు పెడుతున్నాయి మిమ్మల్ని. ఒక రోజంతా మీకు ఖచ్చితంగా గోడ కుర్చీ చేయించాల్సిన పరిస్థితి మీకు ఉంటుంది. సో మనం ఇవాళ మార్నింగ్ బులెటిన్లో హైడ్రా గురించి నిజంగా చాలా విషయాలు తెలుసుకున్నాము. తర్వాత సిసిఎస్కు వని తెచ్చిన బెల్లం, అక్రమార్కులపై ఉక్కుపాదం, జిల్లా టాస్క్ ఫోర్స్ జయకన్ను, సత్యనారాయణ ఆధ్వర్యంలో 110 కేసులు, 493 మంది కేటుగోలు అరెస్టు, 20,80,00,000 గంజాయి పట్టివేత, 22 లక్షల పీడిఎఫ్ బియ్యం స్వాధీనం, సమయస్ఫూర్తి పట్టుదల ఆయన సొంతం, ఎస్పీ రోహిత్ మన్నలను పొందిన సిఐ. అందరు ఇట్లా డ్యూటీ చేయాలి, అందరు ఇట్లా చేయాలి పోలీసులు. అయితే పాపం ఇప్పుడు ఆయన డ్యూటీ చేస్తున్నాడు, ఆ చేసి ఆయన ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుతారు? అవును. ఇక నిన్న ఇంకొక వార్త చూస్తే, నిన్న కొంచెం వైరల్ అయిన వార్త, వాల్మీకి కుంభకోణంతో టీ కాంగ్రెస్ నేతకు లింక్, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్. దాదాపు 4.5 V6 బిజినెస్ యజమాని ఎవరు, ఆ ఖాతాకు 4.5 కోట్లు ఎందుకు బదిలీ అయింది, V6 యజమానితో పాటు ఇంకొన్ని పేర్లు నిన్న చెప్పే ప్రయత్నం చేశారు. హైదరాబాద్లోని 9 మంది బ్యాంక్ ఖాతాలకు వాల్మీకి కార్పొరేషన్ దాదాపుగా 45 కోట్ల డబ్బులు బదిలీ చేశారు. అసలు కర్ణాటక సంబంధించిన వాళ్ళు V6 యజమానికి ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి, దాదాపు 9 మందికి 45 కోట్లు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి నేను మాట్లాడారు. చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు. ఇందాక మనం డిస్కషన్లో చూసినట్టు కనుక ఇట్లానే ప్రభుత్వాలకు సంబంధించిన అక్రమ కడ్డాల గురించి కానీ చెరువులు అవి ఏమైనా ఆక్రమించున్నాయో ఆ డీటెయిల్ రిపోర్ట్తో మీరంట హైడ్రాకి సమాచారం ఇస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారంట. చూడండి మరి కేటీఆర్ గారు వినాయక చవితి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి మెల్లగా. ఇక మెల్లమెల్లగా మనం గణేషులు తీసుకెళ్తున్నారు, రోడ్ల మీద కనపడుతున్నాయి, చూస్తున్నాం కదా మెల్లగా. హైదరాబాద్ మొత్తం కొంచెం గణేష్ హడావిడి కనపడుతుంది, గణేష్ ఉత్సవాల హడావిడి కనపడుతుంది. మిత్రులందరికీ ఒక చిన్న సలహా, గణేష్ విగ్రహాన్ని తీసుకొచ్చేప్పుడు తీసుకెళ్ళేప్పుడు కానీ జాగ్రత్త వహించండి. చాలా చోట్ల మనం ప్రతిసారి ప్రమాదాలు వింటూ ఉంటాం. తర్వాత మండపం డెకరేషన్ అప్పుడు కానీ ఇలాంటి చోట్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని వింటున్నాం. మనం జాగ్రత్తగా
కొంచెం చూసి చేసుకోండి. అంతేకాకుండా ఈ POP కన్నా ఇంకా చాలా మట్టి- టైం ఉంది ఇప్పుడేంటి అనుకోవచ్చు, కానీ ఇవాళ నుంచి మా ఆదాబ్ న్యూస్ ద్వారా మీకు డైలీ ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము. దయచేసి అందరూ మట్టి గణపతిని వాడండి, పర్యావరణానికి మేలు చేయండి. మీరు 20 అడుగుల విగ్రహం పెట్టినా 30 అడుగుల విగ్రహం పెట్టినా మట్టి వినాయకుడిని పెట్టే ప్రయత్నం చేయండి. చాలా కాలం నుంచి ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. మా ఆదాబ్ న్యూస్ ద్వారా కూడా ముందుగా మొదలుపెట్టి మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాము. గణేష్ ఉత్సవాలు జరపండి, ఘనంగా జరపండి. కాకపోతే ఇంకొక చిన్న రిక్వెస్ట్, మట్టి వినాయకులతో పాటు మీ ప్రాంతంలో గణేష్ మండపాలు పెట్టినప్పుడు కానీ ఈ 9 రోజుల నవరాత్రులప్పుడు కానీ మీరు పెట్టే పాటలు కొంచెం తక్కువ వాల్యూమ్తో పెట్టుకోవాలని మా చిన్న విన్నపం. ఎందుకంటే చుట్టుపక్కల చాలా మంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు, స్కూల్స్ ఉంటాయి. కాబట్టి మనం ఒక పండగ చేసుకుంటున్నామంటే 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ 10 మంది బాధపడేలా ఉండకూడదు. ఎందుకంటే ఆ సౌండ్స్, అందులో ఈ మధ్య కాలంలో ఇంత డీజేలు వస్తున్నాయి. మనం ఆ డీజే ఒకసారి దమ్మనంగానే గుండె జల్లంటుంది ఇట్లా, డీజేలు, లౌడ్ మైకులు. సో మనం ఉత్సవాలు చేస్తున్నాం అంటే 10 మందికి ఆ రోజు అన్నదానం జరగాలి, 10 మందికి ప్రసాదాలు పెట్టాలి. ముఖ్యంగా దేవుణ్ణి మనం కొలుచుకోవాలి, భక్తి అక్కడ కనపడాలి. కానీ మనం 10 అడుగులు డీజే పెట్టామా, 20 స్పీకర్లు పెట్టామా, 100 డెసిబెల్స్తో పెట్టామా అని కాకుండా చూడండి. అంతేకాకుండా పొద్దున 6 గంటలకి మొదలు పెట్టేసి రాత్రి 12-1 గంటల దాకా అసలు ఈ విషయం చెప్పదలుచుకుంటున్నాను. కొంతమంది ఫీల్ అయినా నాకు ఓకే. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం గణేష్ మండపాల దగ్గర గణేష్ పాటలే పెట్టండి. సినిమా పాటలు మనం ప్రతిసారి చూస్తాం, ఇస్మార్ట్ శంకర్ పాటలు, ఇంకా ఆ పాటలు, ఈ పాటలు. గణేష్ మండపంలో దేవుడి పాటలు ఏంటండి నిజంగా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే దేవుడి పాటలు లేవా మన దగ్గర? ఎన్ని భక్తి గీతాలు ఉన్నాయి. గణేష్ సంబంధించిన ప్రవచనాలు పెట్టచ్చు, లేకపోతే అక్కడ భగవద్గీత పెట్టచ్చు. మీరు డే అంతా భగవద్గీత పెట్టేసి ఉంచు డే అంతా, లేకపోతే రామాయణాలు వీడియోస్ చాలా ఉన్నాయి, అవి పెట్టచ్చు, అవి పెట్టి ఉంచవచ్చు. ప్లీజ్ ఈసారన్నా మార్చండి, ఈ పద్ధతి మార్చండి. దేవుడి మండపాల దగ్గర సినిమా పాటలు, లౌడ్ మైక్ సెట్లు ఇవి తగ్గించి నిజంగా భక్తితో అక్కడ భక్తి భావం కనిపించాలి. అక్కడ భక్తి భావం వెల్లివిరాలంటే ఒక 10 గణేష్ పాటలు పెట్టండి, 20 పెట్టండి. గణేష్ పాటలు అయిపోయినాయి అనుకుంటే భగవద్గీత పెట్టండి, భగవద్గీత పారాయణం చేయండి అక్కడ. లేకపోతే గణేష్ నామాలు 108 సార్లు వచ్చేవి ఇలాంటివి ఉంటాయి, అవి పెట్టండి. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇలాంటివి చాలా ఉంటాయి, అవి పెట్టండి. అంతేగాని సినిమా పాటలు, డీజే సెట్లు ఇవి మాత్రం దూరం చేయండి దయచేసి. ఇది మా విన్నపం. గణేష్ మండపం నిర్వహించిన నిర్వాహకులకు మా విన్నపం ఇది. మీరు ఇప్పుడు భగవద్గీత ఇలాంటివి పెడతాం వల్ల నలుగురు వారు నేర్చుకుంటారు, నలుగురు తెలుసుకుంటారు. దానివల్ల హిందూ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. దయచేసి మేము కోరుకుంటున్నాం, ఈసారైనా ఎలాగైతే అందరూ మట్టి గణపతి గురించి క్యాంపెయిన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ డీజే మైక్ సెట్ల గురించి కానీ వీటి గురించి మీ క్యాంపెయిన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.